గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. వెల్కమ్ టు టుడేస్ ద హిందూ ఎనాలిసిస్. ఈ రోజు హిందూ ఎనాలిసిస్ స్టార్ట్ చేసే ముందు చిన్న అనౌన్స్మెంట్ అండి. 28th జూలై వెన్స్డే అంటే ఈ రోజు 7 గంటలకి హౌ టు ఏస్ కరెంట్ అఫైర్స్ ఫర్ యూపీఎస్సీ అనే టాపిక్ మీద నేను ఒక ఫ్రీ వెబినార్ అనేది కండక్ట్ చేస్తున్నాను. సో వెబినార్కి అటెండ్ అవ్వాలంటే మీకు చాలా క్వశ్చన్స్ ఉంటాయి. కరెంట్ అఫైర్స్ ఎలా ప్రిపేర్ అవ్వాలి, సోర్సెస్ ఏంటి, ఎంత టైం నుంచి ఎంత టైం వరకు ప్రిపేర్ అవ్వాలి, ఎంత టైం దానికి పెట్టాలి, ఎలా ప్రిపేర్ అవ్వాలి, స్టాటిక్తో కలిపి చదవాలా, స్టాటిక్తో కలపకుండా చదవాలి, ఏంటి అని చాలా డౌట్స్ మీకు ఉంటాయి. హిందూ ఎలా చదవాలి, సో వీటన్నింటికి ఓపిక్గా నేను ఆన్సర్స్ అనేవి మీకు ఇస్తాను అనమాట. అర్థమైందా? సో మీరు చక్కగా కింద వాట్సాప్ గ్రూప్ లింక్ ఉంటుంది, ఆ లింక్లో క్లిక్ చేసి మీరు వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయితే అక్కడ నేను సెషన్కి కరెక్ట్గా 5-10 minutes ముందు డీటెయిల్స్ షేర్ చేస్తాను, జూమ్ లింక్ డీటెయిల్స్. మీరు ఆ సెషన్లో జాయిన్ అయితే మీ డౌట్స్ అని నేను క్లారిఫై చేస్తాను. జాయిన్ అవ్వాలి అనుకుంటే ఒకవేళ యూపీఎస్సీ కరెంట్ అఫైర్స్లో కూడా ఏమైనా అడ్మిషన్ తీసుకోవాలంటే మన ఇన్స్టిట్యూట్లో ఇది నెంబర్ 7893899553, ఈ మేడం నెంబర్కి ఫోన్ చేయండి. ఓకేనా? రైట్. సో ఒకవేళ వాట్సాప్ గ్రూప్ పనిచేయకపోయినా ఆ మేడం నెంబర్కి ఫోన్ చేయండి, మేడం విల్ గివ్ ఏ వే ఫార్వర్డ్ టు యూ. రైట్. ఇప్పుడు ఒకసారి యూపీఎస్సీ కరెంట్ అఫైర్స్ గురించి తెలుసుకుందామా. యూపీఎస్సీ కరెంట్ అఫైర్స్ కోర్స్ ప్రెజెంట్ జస్ట్ 5,000 రూపాయలు ఉంది. సో దీని ఫీజు 1వ తారీఖు నుంచి 7,000 రూపాయలు కాబోతుంది. 7,000 రూపాయలు కాబోతుంది. 5,000 రూపాయలకే మీ కరెంట్ అఫైర్స్ కోర్స్ రికార్డెడ్ యాక్సెస్ అనేది వస్తుంది. సో ఒక్కటి మాత్రం ప్రామిస్ చేస్తాను, కరెంట్ అఫైర్స్ కోర్స్లో మీరు జాయిన్ అయితే 6 months జాయిన్ అయ్యాక మీ డెడికేషన్ అండ్ టైం నాకు ఇస్తే యూ విల్ మాస్టర్ కరెంట్ అఫైర్స్. కరెంట్ అఫైర్స్ ప్రిపరేషన్ అనేది చాలా ఈజీ అవుతుంది. మీరు నేర్చుకోవడమే కాదు, వేరే వాళ్ళకి చెప్పేంత స్థాయిలో మీరు నేర్చుకుంటారు. ఇన్ డీటెయిల్, ఇన్ డెప్త్, బ్యాక్గ్రౌండ్తో సహా నేర్చుకుంటారు. 6 months తర్వాత హిందూ మీరు చదవడం మొదలు పెడితే ఒకవేళ చూస్తే సార్ మొన్న ఈ ఆర్టికల్ చెప్పారు కదా, ఓకే ఈ ఆర్టికల్ బ్యాక్గ్రౌండ్తో సార్ చెప్పారు కదా, మీరు బ్యాక్గ్రౌండ్తో మరి తటపటాయించాల్సినటువంటి అవసరం ఏమి ఉండదు. సో మీరు ఆటోమేటిక్గా మీకు ఇన్ ఫ్లో మీకు వచ్చేయడం అనేది జరుగుతుంది. అర్థమైంది? ఈజీగా మీకు హిందూ పేపర్ అర్థమైపోతుంది. 30 minutesలో హిందూ పేపర్ అనేది మీరు కంప్లీట్ చేయగలుగుతారు. అర్థమైందా? యూ కెన్ కౌంట్ ఆన్ మీ. నన్ను నమ్మి జాయిన్ అవ్వండి. మీ నమ్మకం అయితే అసలు ఒమ్ము కాదు. ఎడ్యుకేషన్ మీద పెట్టేటటువంటి ఖర్చు ఎక్కడికి పోదండి, మీకు చాలా చాలా ఉపయోగపడుతుంది. ఓకేనా? చక్కగా జాయిన్ అవ్వండి. నేను డీటెయిల్డ్గా ప్రతిదీ చెప్పడం అనేది జరుగుతుంది. రైట్. దాంతోపాటు August 2 నుంచి మన తాలూకా యూపీఎస్సీ ఆఫ్లైన్ ఎంవిపి కాలనీ వైజాగ్లో మన తాలూకు ఇన్స్టిట్యూట్ ఉంది. అక్కడ ఆఫ్లైన్ క్లాసెస్ అనేవి స్టార్ట్ అవుతున్నాయి, రీస్టార్ట్ అవుతున్నాయి. ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే జాయిన్ అవ్వండి. యూపీఎస్సీ ఇన్ఫినిటీ ఆన్లైన్ కూడా మీరు తీసుకోవచ్చు. ఈ 31st వరకు మీకు ఆఫర్స్ కూడా ఉన్నాయి. చాలా ఫీజు కలిసి వస్తుంది. చక్కగా ఇదవ్వండి. అండ్ సోషియాలజీ, ఆంథ్రోపాలజీ ఆప్షనల్స్ నేను చెప్తాను. సో ఆప్షనల్స్ మీరు జాయిన్ అవ్వాలనుకున్నా చక్కగా జాయిన్ అవ్వచ్చు. నేనే చెప్తాను. ఇన్స్టాల్మెంట్స్లో 5,000 చొప్పున పే చేసేటటువంటి అవకాశం కూడా ఉంది. సో జాయిన్ అయ్యే ప్రయత్నం అయితే చేయండి. అర్థమైందా? సో ఒకవేళ నా ఎక్స్ప్లెనేషన్స్, నా వీడియోస్ మీకు నచ్చుతున్నట్టయితే లైక్ చేయండి, వీడియోని మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి, ఎలా ఉందో కామెంట్ చేయండి, అందరికీ తెలియనివ్వండి. అందరికీ దే కెన్ ద బెస్ట్ ఎఫర్ట్స్ అనే వాళ్ళు కూడా ఉపయోగించుకునే అవకాశం అనేది ఉంటుంది. రైట్. ఒకసారి మరి మన హిందూ అనాలిసిస్ స్టార్ట్ చేద్దామా? జాగ్రత్తగా వినండి అన్న, డీటెయిల్డ్గా మాట్లాడదాం ప్రతిదీ. ఈరోజు హిందూ ఎనాలిసిస్లో మనం మాట్లాడుకునే మొదటి ఆర్టికల్ చూడండి అమ్మా. ధోలవీరా ఇన్ గుజరాత్ ఆన్ యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ రిగార్డింగ్ జిఎస్ పేపర్ 1 అండి. ఆర్ట్ అండ్ కల్చర్లోను అండ్ దాంతోపాటు హిస్టరీలోను మాట్లాడుకుంటాం. ఈ ఆర్టికల్ నేను ద హిందూలోని ఢిల్లీ ఎడిషన్లో పేజ్ నెంబర్ 8 నుంచి సెలెక్ట్ చేసుకున్నాను. జాగ్రత్తగా వింటే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీకు ఈజీగా అర్థమవుతుంది. జాగ్రత్తగా వినండి. సో న్యూస్లోకి ఏమొచ్చిందో చూడండి. ధోలవేరా విచ్ ఈజ్ ఏ ఐవిసి సైట్. హరప్పన్ ఎరా అంటే హరప్పా సివిలైజేషన్ లేదా ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ఫ్లరిష్ అయినటువంటి కాలంలో ఉన్నటువంటి ఇంపార్టెంట్ సైట్. దానికి యునెస్కో వాళ్ళు వరల్డ్ హెరిటేజ్ సైట్ ట్యాగ్ ఇవ్వడం అనేది జరిగింది. రీసెంట్గా మన కాకతీయాస్కి చెందినటువంటి రామప్ప టెంపుల్ ఏదైతే ఉంటుందో, రామప్ప టెంపుల్ కూడా వరల్డ్ హెరిటేజ్ సైట్ గుర్తింపు అనేది లభించింది కదా. ఇప్పుడు ధోలవీరా అనేటటువంటి ఆర్కియలాజికల్ సైట్ కూడా ఈ వరల్డ్ హెరిటేజ్ సైట్ గుర్తింపు అనేది, ట్యాగ్ అనేది లభించడం అనేది జరిగిందండి. సో ధోలవీరా మరి ఎక్కడుంది, ఏ రాష్ట్రంలో అంటే ఇండియాలోని గుజరాత్లో ఉండడం అనేది జరిగింది. సో ధోలవీరా 4th సైట్ అండి. గుజరాత్లో ఇదొక్కటే లేదు, మనకు ఫేమస్ లోథాల్ పోర్ట్ సిటీ అయినటువంటి లోథాల్ కానీ, సో ఇవన్నీ చాలా చాలా సిటీస్ మనకి గుజరాత్లో, ఐవీసీ సిటీస్, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ సంబంధించినటువంటి సైట్స్ మన గుజరాత్లో ఉండడం అనేది జరిగింది. 4th ఏంటి అంటే ధోలవీరా. అండ్ ఇండియా నుంచి వరల్డ్ హెరిటేజ్ సైట్ గా గుర్తింపు పొందినటువంటి సైట్స్ లో 40th సైట్ ఏంటి అంటే మన ధోలవీరా. సో రీసెంట్ గా 39th రామప్ప టెంపుల్ అయితే 40th గా ఎవరు గుర్తింపు పొందారు, ఏ ప్లేస్ గుర్తింపుకి వచ్చింది, ధోలవీరా గుర్తింపు రావడం అనేది జరిగిందండి. అండ్ ఇట్ ఈస్ ద ఫస్ట్ సైట్ ఆఫ్ ద ఏన్షియంట్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ఇండియా టు గెట్ ద ట్యాగ్. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ధోలవీరా ఇస్ ద ఫస్ట్ సైట్, ఫస్ట్ ఐవిసి సైట్ ఇన్ ఇండియా.
ఇండియాలో ఉన్నటువంటి అన్ని ఐవీసీ సైట్లోని మొదటి ఐవీసీ సైట్ ఇది టు గెట్ యునెస్కోస్ వరల్డ్ హెరిటేజ్ సైట్. చాలా చాలా ఇంపార్టెంట్ నాన్న. నెక్స్ట్ చూడండి. సో చూడండి అమ్మా, ధోలవీరా. ధోలవీరా ఈజ్ ఏ ఐవీసీ, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ఆక్రోపోలిస్. ఆక్రోపోలిస్ అంటే ఏంటి? రక్షణ గోడ ఉన్నటువంటి ఒక చోటు, దాన్ని ఆక్రోపోలిస్ అంటాం. దిస్ ఈజ్ ఏ గ్రీక్ వర్డ్ అమ్మ. చుట్టూ ఒక ప్రహరీ గోడ ఉన్నటువంటి దాన్ని ఆక్రోపోలిస్ అంటాం. వన్ ఆఫ్ ద మేజర్ ఇంపార్టెంట్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ మోస్ట్ ఆఫ్ ద ఐవీసీ సైట్స్ కి ఏంటండి? దిస్ పర్టిక్యులర్ ఆక్రోపోలిస్, చుట్టూ రక్షణ గోడ అనేది ఉండేది. అండ్ ఇట్ ఈస్ లొకేటెడ్ ఆన్ ఏ హిల్ రాక్, ఒక చిన్న మౌండ్, ఒక చిన్న ఒక హిల్లీ స్మాల్ హిల్ ఏదైతే ఉంటుందో దాని మీద ఇది ఉండడం అనేది జరిగింది. ఎక్కడుందమ్మా ఇది? గుజరాత్ లోని కచ్ డిస్ట్రిక్ట్ లో ఉన్నటువంటి ధోలవీరా అనేటటువంటి విలేజ్ కి దగ్గరలో దిస్ పర్టికులర్ ధోలవీరా సైట్ అనేది ఉండడం అనేది జరిగిందండి. దీన్ని ఎవరు డిస్కవర్ చేశారంట? 1968లో 1968లో ప్రముఖ ఆర్కియాలజిస్ట్ అయినటువంటి జగత్పతి జోషి ఎవరైతే ఉన్నారో ఈయన ఈ సైట్ ధోలవీరా అనేటటువంటి సైట్ ని కనుక్కోవడం అనేది జరిగింది. సో ఈ సైట్ యొక్క ఎక్స్కవేషన్స్, ఈ సైట్ లో తవ్వకాలు అనేవి 1990 నుంచి 2005 మధ్యలో జరగడం అనేది జరిగింది అండర్ ద సూపర్విజన్ ఆఫ్ ఏ ప్రామినెంట్ ఆర్కియాలజిస్ట్ నేమ్డ్ రవీంద్ర సింగ్ బిషత్. సో రవీంద్ర సింగ్ బిషత్ అనేటటువంటి ఒక ఆర్కియాలజిస్ట్ ఎవరైతే ఉన్నారో ఆయన తాలూకా పర్యవేక్షణలో ఈ తవ్వకాలు ఏవైతే ఉన్నాయో ధోలవీరా సైట్ లో బయటపడడం అనేది జరిగిందండి. ఈ తవ్వకాల్లో దిస్ ఏన్షియంట్ సిటీ, వన్ ఆఫ్ ద ఏన్షియంట్ సివిలైజేషన్స్ దట్ ఈస్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ కి సంబంధించినటువంటి ఈ సిటీ బయటపడడం అనేది జరిగిందమ్మ. అండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్, దిస్ ధోలవీరా ఈజ్ కన్సిడర్డ్ యాజ్ ఏ కమర్షియల్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్. సో ఇది ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ యొక్క కమర్షియల్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ అని చెప్తున్నారు. ఇక్కడ వాణిజ్యం అనేది విపరీతంగా ఫ్లరిష్ అయ్యేదంట. దానితో పాటు ఇట్ ఈస్ ఆల్సో ఏ సెంటర్ ఫర్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫర్ అబౌట్ 1500 years అని చెప్పడం అనేది జరిగింది. మీ అందరికీ తెలుసు ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ఎప్పటి నుంచి అండి? ప్రామినెంట్ టైమ్ 2750 BC టు బిఫోర్ కామన్ ఎరా టు 1500 BCE. ఈ మధ్య కాలంలో సో అద్భుతంగా ఫ్లరిష్ అవ్వడం అనేది జరిగిందండి. బట్ ఆఫ్టర్ 1500 BCE కంప్లీట్ గా ఈ సిటీ అనేది డిక్లైన్ అవ్వడం, రూయిన్ అవ్వడం అనేది జరిగిందమ్మా. ఎందుకు? ఇండస్ వ్యాలీ డిక్లైన్ గురించి, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ గురించి కూడా కొన్ని ఫ్యాక్ట్స్ తెలుసుకుందాం తర్వాత లాస్ట్ లో. ఓకేనా? జాగ్రత్తగా వినండి. సో వాట్ ఆర్ సమ్ డిస్టింక్ట్ ఫీచర్స్ ఆఫ్ దిస్ పర్టిక్యులర్ ధోలవీరా సైట్? మిగిలిన ఐవీసీ సైట్స్ కంటే దీనికి ఏంటి ఇంపార్టెంట్, అంత డిస్టింక్టివ్ ఫీచర్స్ ఏమున్నాయి అని చూద్దాం. సో దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద లార్జెస్ట్ సిటీస్ ఇన్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్స్ అండి. చూడండి, మొహంజదారో, గన్వేరివాలా, హరప్పా, ఈ 3 పాకిస్తాన్ లో ఉన్నాయి. దీస్ 3 సైట్స్ ఏవైతే ఉన్నాయి, 3 సైట్స్. తర్వాత రాకీగర్హి హర్యానాలో ఉంది. రాకీగర్హి దిస్ ఈస్ ద లార్జెస్ట్ ఐవీసీ సైట్ అండి, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. లార్జెస్ట్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ కి సంబంధించినటువంటి సైట్. అండ్ ధోలవీరా ఇస్ ద 5th లార్జెస్ట్ మెట్రోపాలిస్ ఆఫ్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్. 5th లార్జెస్ట్ ఏంటండి? ధోలవీరా. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ది సైట్ హ్యాస్ ఎ ఫోర్టిఫైడ్ సిటిడల్. ఈ సైట్ కి ఒక సిటిడల్, కోట దుర్గం అనేది ఉండడం అనేది జరిగేది. సిటిడల్ అంటే ఒక అప్పర్ టౌన్ అని అర్థం. సో చూడండి, ఇది అప్పర్ టౌన్, దీన్నే సిటిడల్ అంటారు. ఇది లోవర్ టౌన్. అర్థమైంది? ఇక్కడ కామన్ మ్యాన్ ఉండేవాళ్ళు, ఇక్కడ ఎలైట్ పీపుల్ ఎవరైతే ఉన్నారో, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ సంబంధించినటువంటి గొప్ప వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఇక్కడ ఉండేవాళ్ళు. ఈ లోవర్ టౌన్ లో కామన్ మ్యాన్, కామన్ పీపుల్, సామాన్యులు, పీజెంట్స్ వీళ్ళందరూ ఉండేవాళ్ళండి. And one of the major important feature of all IVC sites is every site having citadel. Citadel లేనటువంటి ఓన్లీ సిటీ ఏంటి అంటే చన్హుదారో. గుర్తుపెట్టుకోండి, విచ్ ఈజ్ ఇన్ పాకిస్తాన్. చన్హుదారోకు మాత్రం సిటిడల్ అనేది ఉండదు, రైట్? దాంతో పాటు సిటిడల్ తో పాటు మిడిల్ టౌన్ మధ్యలో, అండ్ దాంతో పాటు ఇక్కడ కొద్దిగా మళ్ళీ లోవర్ టౌన్, ఇలా 3 phases గా ఉండడం అనేది జరిగిందంట. And all the walls of the houses made of sandstone and limestone. Sandstone and limestone తో ఆ వాల్స్ ఏవైతే ఉన్నాయో గోడలు నిర్మించబడడం అనేది జరిగిందంటండి. ఇన్స్టెడ్ ఆఫ్ మడ్ బ్రిక్స్ ఇన్ మెనీ అదర్ హరప్పన్ సైట్స్. మీ అందరికీ తెలుసు హరప్పన్ సైట్స్ లో ఏం వాడేవాళ్ళు? ఎక్కువగా కాల్చిన ఇటుకలు ఎక్కువగా వాడేవాళ్ళు, రైట్? మడ్ బ్రిక్స్ అనేవి ఎక్కువగా వాడడం అనేది జరిగేది. కానీ బట్ దిస్ పర్టిక్యులర్ ఇదేదైతే ఉంటుందో, ధోలవీరా ఏదైతే ఉంటుందో, అక్కడ వాల్స్ ఏమున్నాయి? శాండ్ స్టోన్ అండ్ లైమ్ స్టోన్ తో ఉండడం అనేది జరిగింది. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద వెరీ డిస్టింక్ట్ ఫీచర్స్ ఆఫ్ ధోలవీరా. చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ చూడండి అన్న. దాంతో పాటు ఇక్కడ బయటపడినటువంటివి ఏంటి? సో మన ఆర్కియాలజిస్ట్ బిస్ట్ ఎవరైతే ఉన్నారో ఆయన ఇంకేం చూసారు? సిరీస్ ఆఫ్ వాటర్ రిజర్వాయర్స్, ఒక హ్యూజ్ వాటర్ రిజర్వాయర్ ఒకటి, అండ్ దాంతో పాటు వాటర్ హార్నెసింగ్ సిస్టమ్ ఏదైతే ఉంటుందో
అది కూడా ఇక్కడ బయటపడడం అనేది జరిగింది. ఔటర్ ఫోర్టిఫికేషన్, చుట్టూ ఒక రక్షణ గోడ అనేది ఉండడం అనేది జరిగింది సిటీకి. 2 మల్టీపర్పస్ గ్రౌండ్స్ అండ్ 2 పెద్ద పెద్ద ఇవేవైతే ఉన్నాయో గ్రౌండ్స్, ఏవైతే మైదానాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా కనిపించడం అనేది జరిగింది, బయలుపడడం అనేది జరిగింది. అండ్ అందులో ఒకటి మార్కెట్ ప్లేస్ గా అండ్ ఫెస్టివ్ ప్లేస్ గా వాడడం అనేది జరిగేదండి. ఫెస్టివల్స్ లో పీపుల్ సోషలైజ్ అవ్వడానికి, కలిసి గడపడానికి ఆ మైదానాన్ని వాడేవాళ్ళు. 9 గేట్స్ విత్ యునిక్ డిజైన్స్, ఇందులో 9 గేట్స్ కి యునిక్ డిజైన్స్ అనేవి ఉండడం అనేది జరిగింది. దాంతోపాటు ఫ్యూనరరీ ఆర్కిటెక్చర్, అంటే ఫ్యూనరల్స్ కోసం ఉండేటటువంటి ఆర్కిటెక్చర్ ఏదైతే ఉంటుందో ఆ ఆర్కిటెక్చర్ కూడా బయటపడడం అనేది జరిగింది. ఫీచరింగ్ ట్యూములస్. ట్యూములస్ అంటే ఏంటి అంటే ఇలా ఒక 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 హెమీ స్పెరికల్ స్ట్రక్చర్ లో ఉండేటటువంటి ఒక ఇదని చెప్పి, మౌండ్ అని చెప్పి మనం అనుకోవచ్చండి. అర్థమైందా? సో లైక్ బుద్ధిస్ట్ స్తూపాస్ ఎలా అయితే ఉంటాయో, స్ట్రక్చర్ లైక్ బుద్ధిస్ట్ స్తూపాస్ కూడా ఇక్కడ ధోలవీరాలో బయటపడడం అనేది జరిగింది. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండమ్మా. దీస్ ఫైండింగ్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. యూ షుడ్ మేక్ నోట్ ఆఫ్ దీస్ థింగ్స్ అమ్మా. నెక్స్ట్ చూడండి. సో దాంతోపాటు మన ఆర్కియాలజిస్ట్ అయినటువంటి బిస్ట్ ఏం చెప్పారు అంటే, బుద్ధిస్ట్ స్తూపాస్ యొక్క ఆరిజిన్ కూడా మనం ఇక్కడ కనుక్కోవచ్చు. ఇక్కడ మనం చూడొచ్చు ధోలవీరాలో. బికాస్ ఆఫ్ దిస్ మనకి ఈ ఫ్యూనరల్ ఆర్కిటెక్చర్ అనేది ఉంది కదా, సో దాన్ని బట్టి మనకి మౌంట్స్ ఇవన్నీ ఏవైతే ఉన్నాయో అక్కడి నుంచే బుద్ధిస్ట్ స్తూపాస్ అనేవి ఆవిర్భావం అవ్వచ్చు అని మనం అనుకోవచ్చు అని ఈయన చెప్పడం అనేది జరిగిందండి. ఐవీసీ సైట్స్ ఏవైతే ఉన్నాయో, చాలా ఐవీసీ సైట్స్ లో ఉండేటటువంటి గ్రేవ్స్ కి భిన్నంగా, అక్కడ ఉండేటటువంటి సమాధులకు భిన్నంగా ఇక్కడ ధోలవీరాలో నో మార్టల్ రిమైన్స్, అంటే శవాలకు సంబంధించినటువంటి రిమైన్స్ లైక్ బోన్స్ కానీ, లేకపోతే ఎనీ అదర్ డిఎన్ఏ శాంపుల్స్ కానీ, ఇలాంటివేవి హ్యూమన్ సంబంధించినవి ఇక్కడ దొరకలేదు. మేజర్ ఐవీసీ సైట్స్ లో ఇవన్నీ మనకు కనిపించడం అనేది జరిగిందండి. మనకి ఇప్పుడు లోతాలు చూసుకుంటే ఆల్మోస్ట్ 21 హ్యూమన్ స్కెలిటన్స్ అక్కడ బయటపడడం అనేది జరిగింది. అలాంటి మార్టల్ రిమైన్స్ ధోలవీరాలో మాత్రం అసలు బయటపడలేదని చెప్పి చెప్తున్నారు. సో దీస్ మెమోరియల్స్ ఏవైతే ఉన్నాయో, దీస్ ఫ్యూనరల్ ఆర్కిటెక్చర్ ఏదైతే ఉంటుందో అక్కడ బోన్స్ కానీ, యాషెస్ కానీ, స్కెలిటన్స్ కానీ ఇవేమీ బయటపడలేదు. బట్ ఆఫరింగ్స్ ఆఫ్ ప్రీషియస్ స్టోన్స్, చనిపోయిన వాళ్ళకి ప్రీషియస్ స్టోన్స్ ఏవైతే ఉన్నాయో వాటితో కలిపి పూడ్చేవాళ్ళని. సో ఈ ప్రీషియస్ స్టోన్స్ మాత్రం కనిపించడం అనేది జరిగింది. సో హరప్పన్ యొక్క లైఫ్ స్టైల్ గురించి కొన్ని ఇంపార్టెంట్ డైమెన్షన్స్ అనేవి బయటపడినాయి. బికాస్ దే ఆర్ లావిష్ పీపుల్, దే దే వాంటెడ్ టు ఎంజాయ్ వేరింగ్ దీస్ పర్టికులర్ ప్రీషియస్ స్టోన్స్ అని చెప్పి మన తాలూకు ఆర్కియాలజిస్ట్ ఎవరైతే ఉన్నారో, హిస్టారియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అర్థం చేసుకోవడం అనేది జరిగింది. చాలా చాలా ఇంపార్టెంట్ అమ్మ. నెక్స్ట్ చూడండి. రైజ్ అండ్ ఫాల్ ఆఫ్ ధోలవీరా. ధోలవీరా ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ఫ్లరిష్ అయినప్పుడు ఎలా ప్రాస్పర్ అయింది, ఎలా ఉండేది, అండ్ దాని యొక్క డిక్లైన్ అనేది ఎలా అయిందో కూడా మనం తెలుసుకోవచ్చు. ముఖ్యంగా ఈ ధోలవీరాలో ఏంటి బయటపడింది అంటే, రిమైన్స్ ఆఫ్ కాపర్ స్మెల్టర్ అనేది బయటపడడం అనేది జరిగింది. కాపర్ ని కరిగించేటటువంటి ఒక ఇదేదైతే ఉంటుందో, ఒక కర్మాగారాలు ఏవైతే ఉన్నాయో అవి ఇక్కడ బయటపడడం అనేది జరిగింది. దాన్ని బట్టి మనకి ఏం అర్థమవుతుంది, హరప్పన్స్ ఎవరైతే ఉన్నారో, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మెటలర్జీ అనేది తెలుసు అని చెప్పి మనం అర్థం చేసుకోవచ్చు. దే హ్యావ్ గుడ్ నాలెడ్జ్ అబౌట్ దీస్ మెటల్స్, మెటల్ స్మెల్టింగ్ అండ్ ఆల్ ఎవ్రీథింగ్ అని చెప్పి మనం అర్థం చేసుకోవచ్చు. అండ్ దీస్ ధోలవీరా పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కాపర్ ఏదైతే ఉంటుందో కాపర్ ని ఎక్కడి నుంచి తీసుకునే వాళ్ళు అంటే, ప్రెజెంట్ డే రాజస్థాన్ నుంచి తెచ్చుకునే వాళ్ళు ముడి కాపర్ ని, అర్థమైందా, ముడి లోహాన్ని. అండ్ ఒమన్ ఏదైతే ఉంటుందో రా కాపర్ ని, ఒమన్ ఏదైతే ఉంటుందో ఒమన్, యుఏఈ ఏదైతే ఉంటుందో యుఏఈ. అండ్ ఇక్కడ నుంచి వాళ్ళు ఏం తెచ్చుకునే వాళ్ళు, కాపర్ ని తెచ్చుకొని వీళ్ళు ఫినిష్డ్ ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయి, కాపర్ తో ప్రొడక్ట్స్ అనేవి, కాపర్ స్మెల్టింగ్ చేసి కాపర్స్ తో ఫినిష్డ్ ప్రొడక్ట్స్ తయారు చేసి వీళ్ళు బయట ఇవేవైతే ఉన్నాయి ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వాటికి ఎక్స్పోర్ట్ చేయడం అనేది జరిగింది. దాంతోపాటు ధోలవీరాలో జ్యువెలరీ మ్యానుఫ్యాక్చరింగ్ కూడా బాగా ఫ్లరిష్ అవ్వడం అనేది జరిగిందంటండి. సో దిస్ జ్యువెలరీ మేడ్ ఆఫ్ షెల్స్ అండ్ సెమీ ప్రీషియస్ స్టోన్స్. సో వీటితో అద్భుతమైనటువంటి జ్యువెలరీ వీళ్ళు తయారు చేయడం అనేది జరిగిందంట. అండ్ దే యూస్ టు ఎక్స్పోర్ట్ టింబర్, వుడ్ ఏదైతే ఉంటుందో వుడ్ ను కూడా వాళ్ళు ఎక్స్పోర్ట్ చేయడం, ఎగుమతి చేయడం అనేది జరిగేదంట. ఎవరండి, ద పీపుల్ ఆఫ్ ధోలవీరా. చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ చూడండి అమ్మా. దాంతోపాటు మన బిస్త్ ఆర్కియాలజిస్ట్ బిస్త్ ఏం చెప్తున్నారు అంటే, హరప్పన్ వర్క్మెన్షిప్, హరప్పన్స్ కి మాత్రమే చెందినటువంటి, హరప్పన్ శైలికే చెందినటువంటి బీడ్స్, పూసలు ఏవైతే ఉన్నాయో ఈ పూసలు కూడా మనకి మెసపటోమియన్ గ్రేవ్స్ లో కనిపించడం అనేది జరిగిందంట. ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ తో పాటు మనకి 3 అదర్ సివిలైజేషన్స్ కూడా ఫ్లోరిష్ అవ్వడం అనేది జరిగిందమ్మా. దీన్ని మీరు మెక్కను గుర్తుపెట్టుకోవచ్చు. మొత్తం 4 ఒకటి మెసపటోమియా, రెండవది ఈజిప్షియన్ సివిలైజేషన్, మూడవది చైనీస్ సివిలైజేషన్, హెచ్ అంటే హరప్పన్ సివిలైజేషన్. ఓకేనా. మెసపటోమియా సివిలైజేషన్ ఎక్కడండి ఫ్లరిష్ అయింది, ప్రెజెంట్ డే ఇరాక్ ప్రాంతంలో టిగ్రిస్ అండ్ యూఫ్రటిస్ నదులు ఏవైతే ఉన్నాయో ఆ నదుల పరివాహక ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అక్కడ ఫ్లరిష్ అవ్వడం అనేది జరిగింది మెసపటోమియన్ సివిలైజేషన్. టిగ్రిస్ అండ్ యూఫ్రటిస్ రివర్స్ ఏవైతే ఉన్నాయో ఎక్కడండి ఇవి అవుతాయి,
అంటే ఐ మీన్ టర్కీలో ఆరిజినేట్ అవ్వడం అనేది జరుగుతుంది. ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఈజిప్షియన్ సివిలైజేషన్ ఇట్ వాజ్ ఫ్లరిష్డ్ ఆన్ ద బ్యాంక్స్ ఆఫ్ ద లాంగెస్ట్ రివర్ ఆన్ ద ప్లానెట్ దట్ ఈస్ రివర్ నైల్. నైల్ నది పరివాహక ప్రాంతాలు ఇది ఫ్లరిష్ అయింది. చైనీస్ సివిలైజేషన్ ఎల్లో రివర్ లేదా హోయాంగ్ హో రివర్ అని చెప్పి అంటాం, అక్కడ చైనీస్ సివిలైజేషన్ ఫ్లరిష్ అయింది. హరప్పన్ సివిలైజేషన్ వాజ్ ఫ్లరిష్డ్ ఆన్ ద బ్యాంక్స్ ఆఫ్ రివర్ ఇండస్. సింధు నది పరివాహక ప్రాంతాల్లో ఇది ఫ్లరిష్ అవ్వడం అనేది జరిగిందమ్మా. చాలా చాలా ఇంపార్టెంట్. అర్థమైందా? సో మెసపటోమియన్ పీపుల్ ఎవరైతే ఉన్నారో మెసపటోమియన్ పీపుల్ కి మన ఇండస్ వ్యాలీ పీపుల్ ఏం చేసేవాళ్ళు అంటే దీస్ బీడ్స్ ఏవైతే ఉన్నాయో బీడ్స్ అమ్మేవాళ్ళు. వాళ్ళ మధ్య వర్తక వ్యాపారాలు అనేవి బాగా జరిగేవంట. ట్రేడ్ అండ్ కామర్స్ అనేది బాగా జరిగేదంట. ఇట్స్ డిక్లైన్ ఆల్సో కోయిన్సైడ్ విత్ ద కొలాప్స్ ఆఫ్ మెసపటోమియా. సో మన తాలూకా ధోలవీరా డిక్లైన్ కి హిస్టారియన్స్ మెసపటోమియన్ డిక్లైన్ కి లింక్ పెట్టారండి. సో రెండు ఇంటర్లింక్డ్ అని చెప్పడం అనేది జరిగింది బికాస్ of the integration of economies. Each people అంటే Indus Valley people are economically dependent on Mesopotamian people. Mesopotamian people are dependent on Indus Valley people అని చెప్పి మనకి ఇక్కడ చెప్పడం అనేది జరుగుతుంది. ఎందుకో చూడండి, Harappans who were maritime people, most of the Harappans used to depend on this maritime trade అండి. సముద్ర మార్గం ద్వారా వర్తకం ఏదైతే ఉంటుందో దాని మీద డిపెండ్ అయ్యేవాళ్ళు. లాస్ట్ a huge market affecting the local mining, మ్యానుఫ్యాక్చరింగ్, మార్కెటింగ్ అండ్ ఎక్స్పోర్ట్ బిజినెస్ వన్స్ మెసపటోమియా ఫెల్. మెసపటోమియన్ సివిలైజేషన్ ఎప్పుడైతే కుప్పకూలిపోవడం అనేది జరిగిందో హరప్పన్ సివిలైజేషన్ మీద దాని ప్రభావం అనేది పడడం అనేది జరిగిందంట. ఇండస్ వ్యాలీ పీపుల్ దట్ ఈస్ ముఖ్యంగా ధోలవీరా పీపుల్ ఎక్కువగా మెసపటోమియాకి పూసలు గట్రా ఎక్స్పోర్ట్ చేశారని చెప్పుకున్నామా. ఈ మెసపటోమియా సివిలైజేషన్ ఎప్పుడైతే పడిపోవడం అనేది జరిగిందో, డిక్లైన్ అవ్వడం అనేది జరిగిందో వీళ్ళకి ఒక మార్కెట్ లేదు. సో అందువల్ల మైనింగ్ అనేది పడిపోయింది, మ్యానుఫ్యాక్చరింగ్ పడిపోయింది, మార్కెటింగ్ అండ్ ఎక్స్పోర్ట్ బిజినెసెస్ ఏవైతే ఉన్నాయో పడిపోయినాయి. సో పీపుల్ యొక్క సోషియో ఎకనామిక్ కండిషన్స్ కంప్లీట్ గా డిక్లైన్ అవ్వడం అనేది జరిగింది. అండ్ ఇట్ వాజ్ అగ్రివేటెడ్ బై క్లైమేట్ చేంజ్ అండ్ చేంజ్ ఇన్ ద వే ఆఫ్ రివర్స్ అండి. నదులు ఏవైతే ఉన్నాయో అవి తమ దిశను కూడా మార్చుకోవడం అనేది జరిగింది. సరస్వతి రివర్ లాంటి రివర్స్ పూర్తిగా డ్రై అప్ అయిపోవడం కూడా దీస్ ఇండస్ వ్యాలీ సైట్స్ అనేవి అంతరించిపోవడానికి, డిక్లైన్ అవ్వడానికి, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అనేది కంప్లీట్ గా డిక్లైన్ అవ్వడానికి కారణం అని మనం చెప్పుకోవచ్చు. దీస్ న్యాచురల్ హజార్డ్స్. దాంతోపాటు దట్ ఆర్కియాలజిస్ట్ బిస్తే ఏం చెప్పారు అంటే ఫ్రమ్ 2000 BC ధోలవీరా ఎంటర్డ్ ఏ ఫేజ్ ఆఫ్ సివియర్ ఎరిడిటీ డ్యూ టు ద క్లైమేట్ చేంజ్. ధోలవీరా అనేది క్లైమేట్ చేంజ్ ప్రభావం ధోలవీరా మీద పడ్డం అనేది జరిగిందంటమ్మా. సో కంప్లీట్ గా ల్యాండ్స్ అనేవి డ్రై అప్ అవ్వడం అనేది జరిగిందంట. సో రివర్స్ లైక్ సరస్వతి కూడా అవి కూడా ఎండిపోవడం అనేది జరిగింది. దాని ప్రభావం ధోలవీరా లాంటి సిటీ మీద చాలా పడ్డం అనేది జరిగింది అని చెప్తున్నారు. సో ఒక డ్రాట్ లైక్ సిచ్యువేషన్, ఫెమైన్ లైక్ సిచ్యువేషన్ అనేది ఉండడం అనేది జరిగిందంట. కరువు కాటకాలతో చాలా చాలా ఇబ్బంది పడ్డం అనేది జరిగిందంట. సో పీపుల్ ఆఫ్ ధోలవీరా స్టార్టెడ్ మైగ్రేటింగ్ టు ద గాంజెస్ వ్యాలీ. సో గంగా నది పరివాహక ప్రాంతాలకి, దాంతోపాటు సౌత్ ఆఫ్ గుజరాత్ అండ్ ఫర్దర్ బియాండ్ మహారాష్ట్ర, పెనిన్సులార్ ఇండియా లేదా దక్షిణ భారతదేశం, సదరన్ ఇండియాలోకి వాళ్ళు మైగ్రేట్ అవ్వడం అనేది జరిగిందంట. అర్థమైందా? సో ఆ టైంలో ఆయన ఏం చెప్తారు అంటే గ్రేట్ ర్యాన్ ఆఫ్ కచ్ విచ్ సరౌండ్స్ ద ఖాదిర్ ఐలాండ్స్ ఆన్ విచ్ ధోలవీరా ఇస్ లొకేటెడ్ యూజ్ టు బి నావిగబుల్. చూడండి, ఇక్కడ మీకు అలా చెప్తే అర్థం కాదు, మీకు ఇక్కడ అర్థం అవుతుంది చూడండి. సో ఇది చూడండి, ఇది గుజరాత్ కదా, గుజరాత్ లో ఉన్నటువంటి పైది ఏదైతే ఉంటుందో దిస్ ఈజ్ కచ్ డిస్ట్రిక్ట్ అండి. సో ఈ కచ్ డిస్ట్రిక్ట్ ఏదైతే ఉంటుందో కచ్ డిస్ట్రిక్ట్ లో ఇక్కడ చూడండి ఇలా ఉందా, మీకు అక్కడ కనిపిస్తుంది, అది ఇక్కడ నేను జూమ్ చేశాను చూడండి, అదే ఇది. అర్థమైందా? దానిలో మధ్యలో ఉండేటటువంటి ఐలాండ్, ఈ ఐలాండ్ పేరు ఏంటి అంటే ఖాదిర్ ఐలాండ్. ఈ ఐలాండ్ మీద ఖాదిర్ ఐలాండ్, ఖాదిర్ ఐలాండ్ లోనే మన తాలూకా ధోలవీరా అనేది ఉంటుంది అన్నమాట. అర్థమైందా? ధోలవీరా అనేది ఉంటుంది. సో చూడండి, అదే పైన చూడండి, దాని చుట్టూ సరౌండ్ అయింది ఏంటి, గ్రేట్ ర్యాన్ అని చెప్పడం అనేది జరిగింది. ఒకప్పుడు ఈ గ్రేట్ ర్యాన్ ఎలా ఉండేది అంటే ఇక్కడ వాటర్ అనేది ఉండేది. అర్థమైందా? సో వాటర్ అనేది ఉండేది, ఇట్ ఈస్ నావిగబుల్. సో ఇక్కడ నుంచి వాళ్ళు ఏం చేసేవాళ్ళు, ధోలవీరా నుంచి వాళ్ళు నావిగేషన్ అనేది చేయడం అనేది జరిగేది. ఇక్కడ మెసపటోమియన్ సివిలైజేషన్ కి వాటికి ఎక్స్పోర్ట్స్ గట్రా చేసేవాళ్ళు. కానీ ఎప్పుడైతే సీ అనేది రిసీడ్ అవ్వడం అనేది జరిగిందో, అంటే వెనక్కి తగ్గడం అనేది జరిగిందో, వెనక్కి కుచించుకుపోవడం అనేది జరిగిందో, అప్పుడు దిస్ పర్టిక్యులర్ గ్రేట్ ర్యాన్ ఏదైతే ఉంటుందో అది ఒక మడ్ ఫ్లాట్ గా మారడం అనేది జరిగింది, ఒక బురద కుంతగా మారడం అనేది జరిగింది. అర్థమైంది? ఒక మడ్ ఫ్లాట్ గా మారడం అనేది జరిగింది. దానివల్ల వాళ్ళకి సిన్స్ దెర్ ఈజ్ నో నావిగేషన్ అనేది కరెక్ట్ గా లేకపోవడం వల్ల వాళ్ళ ట్రేడ్ కూడా కంప్లీట్ గా డిక్లైన్ అయింది అని చెప్పి మనకి ఇక్కడ చెప్తున్నాను. అర్థమైందా? సో అది ఇక్కడ మనకి మన ఆర్కియాలజిస్ట్ బిస్ట్ ఎవరైతే ఉన్నారో ఆయన చెప్తున్నారు. చాలా చాలా ఇంపార్టెంట్. అర్థమైందని అనుకుంటున్నాను. నెక్స్ట్ చూడండి. Now look at some of the other important Harappan sites in Gujarat. గుజరాత్ లో ఉండేటటువంటి అదర్ ఇంపార్టెంట్ సైట్ చూడండి. లోథాల్ ఏదైతే ఉంటుందో లోథాల్ is located in Sarangwala village
ఆన్ ద బ్యాంక్ ఆఫ్ సబర్మతి ఇన్ దోల్కా తాలూకా ఆఫ్ అహ్మదాబాద్ డిస్ట్రిక్ట్. అహ్మదాబాద్ డిస్ట్రిక్ట్ లో ఉన్నటువంటి వన్ ఆఫ్ ద వెరీ ఇంపార్టెంట్ ఐవీసీ సైట్ ఏంటంటే లోథాల్ అండి. అండ్ ఇట్ ఈస్ వెరీ ప్రామినెంట్ ఐవీసీ సైట్ అండ్ ఇట్ ఈస్ నోన్ ఫర్ ఇట్ ఏ పోర్ట్ సిటీ. దీని పోర్ట్ సిటీ అని కూడా అంటారు. ఇట్ ఈస్ అన్ ఇంపార్టెంట్ పోర్ట్ సిటీ. ఇక్కడ షిప్ మ్యానుఫ్యాక్చరింగ్ కూడా బాగా ఎక్కువగా జరగడం అనేది జరిగేదంట. ఇది 1955లో ఎక్స్కవేట్ చేయడం అనేది జరిగింది. 1955 టు 1960 మధ్యలో దీని మీద తవ్వకాలు జరగడం అనేది జరిగింది. సో మోస్ట్ ఆఫ్ ద ఐవీసీ సైట్స్ లాగానే ఇక్కడ వాల్స్ అనేవి మడ్ బ్రిక్స్ తో చేయడం అనేది జరిగింది. కాల్చిన ఇటుకలతో కట్టడం అనేది జరిగిందంట. బట్ కానీ మన తాలూకా ధోలవీరాలో మాత్రం లైమ్ స్టోన్ అండ్ శాండ్ స్టోన్ వాడడం అనేది జరిగింది. ఇట్ ఈస్ ఎ వెరీ డిస్టింక్టివ్ ఫీచర్ ఆఫ్ ధోలవీరా, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. సో ఫ్రమ్ ఏ గ్రేవ్యార్డ్ ఇన్ లోథాల్, లోథాల్లో ఇందాక చెప్పుకున్నాం కదా, లోథాల్లోని గ్రేవ్యార్డ్ లో 21 హ్యూమన్ స్కెలిటన్స్ కూడా కనిపించడం అనేది జరిగిందంటే అర్థమైందా. దాంతో పాటు ఫౌండరీస్ ఫర్ మేకింగ్ కాపర్ వేర్ మ్యానుఫ్యాక్చరింగ్ సెంటర్స్ ఏవైతే ఉన్నాయో, కర్మాగారాలు ఏవైతే ఉన్నాయో అది కూడా బయటపడడం అనేది జరిగింది లోథాల్లో. అండ్ దాంతో పాటు ఆర్నమెంట్స్ దేంతో తయారు చేసినవి, సెమీ ప్రీషియస్ స్టోన్స్, గోల్డ్ తో తయారు చేసినటువంటి ఆర్నమెంట్స్, విలువైనటువంటి లోహాలు అండ్ బంగారంతో తయారు చేసినటువంటి ఆభరణాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా మనకి లోథాల్లో బయటపడడం అనేది జరిగిందంట. సో అర్థమైందా. సో మన ధోలవీరా కాకుండా అదర్ ఇంపార్టెంట్ సైట్ ఏంటి, లోథాల్. లోథాల్ ఈజ్ వెరీ ఫేమస్ ఫర్ ఇట్స్ పోర్ట్ సిటీ, రైట్. చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ చూడండి. సో లోథాల్ మాత్రమే కాకుండా ఇంకా ఇంపార్టెంట్ ఐవీసీ సైట్స్ ఉన్నాయి. సపోజ్ రంగ్పూర్, ఇక్కడ చూడండి మీకు, ఇక్కడ దిస్ ఈజ్ రివర్ సబర్మతి అమ్మ. సబర్మతి ఒడ్డున్నటువంటిదే లోథాల్. లోథాల్ పక్కన ఉండేటటువంటిదే రంగ్పూర్. రంగ్పూర్ కూడా ఉండడం అనేది జరిగింది. సో రంగ్పూర్ ఈజ్ ఆన్ ద బ్యాంక్ ఆఫ్ భాదర్ రివర్ ఇన్ సురేంద్రనగర్ డిస్ట్రిక్ట్. సో దిస్ భాదర్ రివర్ ఏదైతే ఉంటుందో ఇట్ ఈస్ ఎ ట్రిబ్యూటరీ ఆఫ్ సబర్మతి రివర్. చాలా చాలా ఇంపార్టెంట్. అర్థమైందా. సో సురేంద్రనగర్ డిస్ట్రిక్ట్ లో ఉన్నటువంటి ఒక ఇంపార్టెంట్ సైట్ అండ్ ఇట్ ఈస్ ద ఫస్ట్ హరప్పన్ సైట్ ఇన్ ద స్టేట్ టు బి ఎక్స్కవేటెడ్. మనకి గుజరాత్ లోని బయటపడినటువంటి మొదటి ఐవీసీ సైట్ ఏంటంటే దిస్ రంగ్పూర్ అండి. అర్థమైందా. దాంతో పాటు రాజ్కోట్ డిస్ట్రిక్ట్ లో ఉన్నటువంటి రోజ్ది అనేటటువంటి ఇది కానీ, లేకపోతే ప్రభాస్ నియర్ వెరావల్ ఇన్ గిర్ సోమనాథ్ డిస్ట్రిక్ట్ కానీ, అండ్ లొకాబవల్ ఇన్ జామ్నగర్ కానీ, అండ్ దేశాల్పర్ ఇన్ భుంజ్ తాలూకా ఆఫ్ కచ్ కానీ, ఇవి కూడా ఇంపార్టెంట్ హరప్పన్ సైట్స్ ఇన్ గుజరాత్ అమ్మ. దీస్ ఆర్ నాట్ మచ్ ఇంపార్టెంట్ అయినటువంటి 3 గుజరాత్ లోనివి, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఒకటి ధోలవీరా, రెండవది ఏంటి అంటే రంగ్పూర్, మూడవది ఏంటి అంటే లోథాల్. ఈ 3 చాలా చాలా ఇంపార్టెంట్ నాన్న. అర్థమైందా. చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ చూడండి. సో కన్జర్వేషన్, ముఖ్యంగా దీనికి యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ గుర్తింపు రావడానికి కారణం ఏంటి అంటే ఇట్ వాజ్ ఫ్రీ ఫ్రమ్ ఎన్క్రోచ్మెంట్ ఇన్ హిస్టారికల్ పీరియడ్స్ అండి. సో ముఖ్యంగా దీన్ని చాలా ఇస్లామిక్ ఇన్వేజన్స్ కానీ, లేకపోతే చాలా ఫారెన్ ఇన్వేజన్స్ ఇండియా మీద జరిగిన ఈ ధోలవీరా అనేటటువంటి ప్లేస్ ని మాత్రం ఎవరు ఆక్రమించలేదంట. ఇట్ ఈస్ ఫ్రీ ఫ్రమ్ ఎన్క్రోచ్మెంట్స్. సో ఏ ఆక్రమణలకు గురవ్వకుండా అది ఎప్పటి వరకు ఉండడం అనేది జరిగింది ధోలవీరా అనేటటువంటి సిటీ. అది వన్ ఆఫ్ ద వెరీ ఇంపార్టెంట్ రీజన్స్ ఫర్ ధోలవీరా టు బి రికగ్నైజ్డ్ యాజ్ ఏ వరల్డ్ హెరిటేజ్ సైట్. సో బిస్ట్ ఏం చెప్తారు అంటే యునెస్కో లిస్టింగ్ బికేమ్ పాసిబుల్ బికాస్ ద సైట్ వాజ్ ఫౌండ్ ఫ్రీ ఫ్రమ్ ఎనీ కైండ్ ఆఫ్ ఎంక్రోచ్మెంట్. ఆయన అదే చెప్తారు కదా, ఇండియాలోని చాలా చాలా సైట్స్, టెంపుల్స్ కానీ, లేకపోతే చాలా కల్చరల్ సెంటర్స్ కానీ, వీటన్నింటికి ఇస్లామిక్ ఇన్వేజన్స్ అండ్ ఫారెన్ ఇన్వేజన్స్ వల్ల చాలా చాలా డ్యామేజ్ అవ్వడం అనేది జరిగింది. బట్ ధోలవీరా ఇట్ హ్యాస్ బీన్ రిమైండ్ ఫ్రీ ఫ్రమ్ ఎంక్రోచ్మెంట్ ఫ్రమ్ సో మెనీ ఇయర్స్ అండి. అర్థమైందా. యునెస్కో టర్మ్ ధోలవీరా ఇస్ వన్ ఆఫ్ ద మోస్ట్ రిమార్కబుల్ అండ్ వెల్ ప్రిజర్వ్డ్ అర్బన్ సెటిల్మెంట్స్ ఇన్ సౌత్ ఏషియా. సౌత్ ఏషియాలో ఉన్నటువంటి వన్ ఆఫ్ ద మోస్ట్ వెల్ ప్రిజర్వ్డ్, వెల్ కన్సర్వ్డ్ అర్బన్ సెటిల్మెంట్ అని చెప్పి యునెస్కో చెప్పడం అనేది జరిగిందండి. దాంతోపాటు ఈ సైట్ యొక్క ఎక్స్కవేషన్ 1968 తర్వాత ఈ సైట్ బయటపడిన తర్వాత ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఏదైతే ఉంటుందో అది కూడా ఒక మ్యూజియం అనేది ఇక్కడ ఎస్టాబ్లిష్ చేయడం అనేది జరిగింది. సో this Dholavira site is near a village named Dholavira which has a population of 2000. 2000 మంది జనాభా ఉన్నటువంటి ఒక చిన్న గ్రామం పక్కనే ఉండడం అనేది జరిగింది. ఇట్ ఈస్ ద నియరెస్ట్ హ్యూమన్ సెటిల్మెంట్ అట్ ప్రెజెంట్. సో ధోలవీరా సైట్ దగ్గర ఉన్నటువంటి హ్యూమన్ సెటిల్మెంట్ ఏదంటే విలేజ్ ఏంటంటే దట్ ఈస్ ధోలవీరా అనేటటువంటి విలేజ్. సో ఈ ధోలవీరా అనేటటువంటి సైట్ పక్కనే ఒక ఫాజిల్ పార్క్ కూడా ఉందంట, వేర్ వుడ్ ఫాజిల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ప్రిజర్వ్ చేయడం అనేది జరిగింది అని చెప్తున్నారండి. అర్థమైందా. చాలా చాలా ఇంపార్టెంట్ అమ్మా, రైట్. నెక్స్ట్ చూడండి, మనం ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ గురించి ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ తెలుసుకుందాం, జాగ్రత్తగా వినండి అమ్మా. సో అబౌట్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ లేదా హరప్పా నాగరికత, హరప్పన్ సివిలైజేషన్ అని కూడా అంటారు. ఇట్ వాజ్ ఫ్లరిష్డ్ ఆన్ ద బ్యాంక్స్ ఆఫ్ రివర్ ఇండస్ అండ్ ఇట్స్ ట్రిబ్యూటరీస్. రివర్ ఇండస్ సిస్టమ్ ఏదైతే ఉంటుందో, ఇండస్ రివర్ సిస్టమ్ పరివాహక ప్రాంతాల్లో ఇది ఫ్లరిష్ అవ్వడం అనేది జరిగింది.
ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది ఎర్లియస్ట్ సివిలైజేషన్స్ ఆఫ్ ద వరల్డ్ అలాంగ్ విత్ మెసపటోమియన్, ఈజిప్షియన్ అండ్ చైనీస్ సివిలైజేషన్. చెప్పాను కదా ఎలా గుర్తుపెట్టుకుంటారు, ఇంజనీరింగ్ లో బ్రాంచ్ ఉంటుంది మెక్, రైట్, మెకానికల్. సో అలా మీరు పెట్టుకోవాలి. మెసపటోమియన్ సివిలైజేషన్, ఈజిప్షియన్ సివిలైజేషన్, చైనీస్ సివిలైజేషన్ అండ్ హరప్పన్ సివిలైజేషన్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి. మెసపటోమియన్ సివిలైజేషన్ యూఫ్రటిస్ అండ్ టిగ్రిస్ అనేటటువంటి రివర్స్ మధ్యలో ఉండడం అనేది జరిగింది. ఈజిప్షియన్ సివిలైజేషన్ ఆన్ ద బ్యాంక్స్ ఆఫ్ నైల్ రివర్ అండ్ చైనీస్ సివిలైజేషన్ ఎల్లో రివర్ ఆర్ హోయాంగ్ హో రివర్ అని కూడా అంటారు. అండ్ దాంతోపాటు ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ on the banks of river Indus. So IVC was a cultural and political entity which flourished in the northern region of the Indian subcontinent. So North Indian region లో ఇది ఫ్లరిష్ అవ్వడం అనేది జరిగింది between 7000 BC to 600 BC. బట్ పీక్ స్టేజ్ లో ఎప్పుడు ఉండడం అనేది జరిగిందంటే 2750 BC to 1500 BC. 1500 BC నాటికి కంప్లీట్ గా డిక్లైన్ అవ్వడం అనేది జరిగింది ఇండస్ వ్యాలీ సివిలైజేషన్. సో ఫస్ట్ సైట్ టు బి డిస్కవర్డ్ ఏంటి అంటే హరప్పా అండి. హరప్పా ఇస్ ద ఫస్ట్ సైట్ టు బి డిస్కవర్డ్ ఇన్ 1921. సో దయారాం సాహాని కనుక్కోవడం అనేది జరిగింది. సరిగ్గా 100 సంవత్సరాలు అవుతుందండి ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ఏదైతే ఉంటుందో అది బయటపడి. దాంతోపాటు దీనికి ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అనేటటువంటి పేరు ఎందుకు రావడం అనేది జరిగింది, బికాస్ ఇట్ ఈస్ లొకేషన్ ఈజ్ ఆన్ ద బ్యాంక్స్ ఆఫ్ ఇండస్ రివర్. ఇండస్ రివర్ ఏదైతే ఉంటుందో, సింధు నది ఏదైతే ఉంటుందో, సింధు నది పరివాహక ప్రాంతాల్లో ఈ నాగరికత అనేది వర్ధిల్లింది కాబట్టి దీని ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అని చెప్పి అనడం అనేది జరుగుతుంది. దీనికి ఇంకొక పేరు ఏంటి అంటే ఇండస్ సరస్వతి సివిలైజేషన్ అని కూడా అంటారండి. ఎందుకు అంటే సరస్వతి రివర్ అనేది వేదిక్ సోర్సెస్ లో మెన్షన్ చేయబడడం అనేది జరిగింది. ఏం చెప్పారు, మనకి ఇప్పుడు సరస్వతి రివర్ బయటకు కనిపించకపోయినా వేదిక్ వేదాల్లో ఏం చెప్పారు అంటే సరస్వతి రివర్ ఇండస్ రివర్ పక్కనే ఉండేది అని చెప్తారు. ఇండస్ రివర్ కి సరస్వతి రివర్ కి మధ్య ఉన్నటువంటి ప్రాంతాల్లో, పరివాహక ప్రాంతాల్లో ఇది ఫ్లరిష్ అయింది అని చెప్తారు. దీనికి హరప్పన్ సివిలైజేషన్ అని కూడా ఎందుకు పేరు పెట్టారు, ద ఫస్ట్ సైట్ టు బి డిస్కవర్డ్ ఈస్ హరప్పా. దాంతోపాటు ఎలా మనకి ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ఇంత అద్భుతంగా ఫ్లరిష్ అయినటువంటి ఇండస్ వ్యాలీ సివిలైజేషన్, ఫస్ట్ అర్బన్ సివిలైజేషన్ దట్ ఈస్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్, కాటన్ ని మొదటగా పండించినటువంటి సివిలైజేషన్ దట్ ఈస్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్. సో ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ఏదైతే ఉంటుందో దీని ఎండ్ అనేది ఎలా జరిగింది, దీని అంతం అనేది ఎలా జరిగింది, ఇంకా ఇట్ ఈస్ ఆన్ డిబేట్. కొంతమంది ఏమంటారు అంటే కొంతమంది న్యాచురల్ డిజాస్టర్స్ వల్ల కంప్లీట్ గా ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అనేది డ్యూ టు క్లైమేట్ చేంజ్ కానీ, లేకపోతే ద కోర్స్ ఆఫ్ రివర్ ఏదైతే ఉంటుందో అవి రివర్స్ ఏవైతే ఉన్నాయో అవి చేంజ్ అవ్వడం కానీ, లేకపోతే కొంతమంది ఏమంటారు అంటే సివియర్ ఫెమైన్స్ అండ్ డ్రాట్స్ అని కూడా అనడం అనేది జరుగుతుంది. ఫ్లడ్స్ అని కూడా అంటారు. ఎందుకంటే సమ్ సిటీస్ లైక్ మొహంజదారో అండ్ చన్హుదారో ఏవైతే ఉన్నాయో ఇవన్నీ వరదలకు గురవ్వడం అనేది జరిగిందమ్మ. సో అందుకే వరదల వల్ల ఈ సిటీస్ ఏవైతే ఉన్నాయో సిటీస్ అనేవి ఇదైపోయామో, అందుకే వాళ్ళు దీస్ రక్షక గోడలు ఏవైతే ఉంటాయో, దీస్ ప్రొటెక్టరేట్ వాల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని నిర్మించుకుంటారు అని చెప్పి కొంతమంది అంటారు. సో మేబీ ఫ్లడ్స్ కారణం అవ్వచ్చు, లేకపోతే ఇంకేమైనా నేచురల్ డిజాస్టర్స్ కారణం అవ్వచ్చు అని కొంతమంది అంటారు. కొంతమంది ఆరియన్ ఇన్వేజన్ థియరీ అని చెప్పి అంటారు. అంటే యురేషియా ప్రాంతం నుంచి ఆరియన్స్ భారతదేశంలోకి అడుగు పెట్టారు త్రూ హిందూ కుష్ మౌంటైన్స్. ఖైబర్ పాస్ ఇన్ హిందూ కుష్ మౌంటైన్స్ ద్వారా ఆర్యులు ఎవరైతే ఉన్నారో భారతదేశంలోకి వాళ్ళు అడుగు పెట్టడం అనేది జరిగింది. అడుగు పెట్టి దీస్ ఇండస్ వ్యాలీ పీపుల్ ని వాళ్ళు సబ్జుగేట్ చేసుకున్నారు. సో తర్వాత ఆరియన్ సివిలైజేషన్ అనేది ఫ్లరిష్ అయింది కాబట్టి ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ డిక్లైన్ అయింది అని కొంతమంది కూడా అనడం అనేది జరుగుతుంది. దిస్ ఆరియన్ ఇన్వేజన్ థియరీ ఈస్ వెరీ ఫేమస్ అండ్ ఫర్ ద డిక్లైన్ ఆఫ్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్. కొంతమంది హిస్టారియన్స్ ఏంటంటారు అంటే 1500 కూడా కాదండి, 1000 BC వరకు కూడా ఇండస్ వ్యాలీ సివిలైజేషన్, ముఖ్యంగా సదరన్ పార్ట్స్ ఆఫ్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ లో దీస్ పీపుల్ అనే వాళ్ళు ఇంకా ఉండేవాళ్ళు, ఫ్లరిష్ అయిందని చెప్పి అంటారు. ది 1000 BCలో ఏం స్టార్ట్ అయింది అంటే ఇండియాలో ఐరన్ ఏజ్ సివిలైజేషన్ అనేది స్టార్ట్ అవ్వడం అనేది జరిగింది విత్ ద అడ్వెంట్ ఆఫ్ ఆరియన్స్. ఆర్యులు వచ్చిన తర్వాత కొత్త మెటల్ అనేది ఇండియాలోకి వచ్చింది, దట్ ఈజ్ ఐరన్. సో ఇండస్ వ్యాలీ పీపుల్ డోంట్ నో అబౌట్ ఎ మెటల్ కాల్డ్ ఐరన్. వాళ్ళకి ఐరన్ గురించి అసలు తెలియదు. సో అందుకే వాళ్ళకి కత్తులు కటార్ల గురించి తెలియదు. వీళ్ళు చాలా శాంతి కాముకులు అండి, చాలా పీస్ఫుల్ లైఫ్ అనేది గడిపేవాళ్ళు. అర్థమైందా, చాలా చాలా ఇంపార్టెంట్. సో రీసెంట్ ఐవీసీ రిలేటెడ్ డిస్కవరీస్ ఏమొచ్చాయో చూడండి. అంటే ఐవీసీ ఏదైతే ఉంటుంది, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ఏదైతే ఉంటుందో డిక్లైన్ అవ్వడానికి మేజర్ కారణం షిఫ్టింగ్ మాన్సూన్ ప్యాటర్న్స్ లింక్ టు క్లైమేట్ చేంజ్. క్లైమేట్ చేంజ్ వల్ల ఋతుపవనాలు రాకపోవడం వల్ల, సో సివియర్ డ్రాట్స్, ఫెమైన్స్ అనేవి రావడం వల్ల ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అనేది డిక్లైన్ అయింది అని రీసెంట్ గా ఒక స్టడీలో బయటపడడం అనేది జరిగింది. సో ఇంకొకటి ఏంటి అంటే ద ఓల్డెస్ట్ డిస్కవర్డ్ ఐవీసీ సైట్ ఏంటంటే బిరానా ఇన్ హర్యానా. హర్యానాలో ఉన్నటువంటి బిరానాగా తేల్చడం అనేది జరిగింది. సో దిస్ పర్టికులర్ సైట్ డేట్స్ బ్యాక్ టు 7500 BCE అని చెప్పి రీసెంట్ గా కనుక్కున్నారు. ముందు ఏముండేది అంటే మెహర్గర్ ఏదైతే ఉంటుందో ఇది ఉండడం అనేది, ప్రెసెంట్ డే పాకిస్తాన్ లో ఉంది.
7000 బీసీఈ నుంచి అది ఉండేది, ఆ సైట్ అనేది ఉండేది అని ముందు అనుకున్నారు. కానీ రీసెంట్ గా హర్యానాలో ఉన్నటువంటి బిరానా ఏదైతే ఉంటుందో దట్ ఈస్ ద ఓల్డెస్ట్ డిస్కవర్డ్ ఐవీసీ సైట్ అని కొంతమంది చెప్పడం అనేది జరిగింది. దాంతో పాటు రాఖీ గర్హి విచ్ ఈజ్ ఇన్ ప్రెసెంట్ డే హర్యానా. సో ఈ రాఖీ గర్హి ఏదైతే ఉంటుంది ఇండియాలోని హర్యానాలో ఉంది. సో అక్కడ కొన్ని దొరికినటువంటి కొన్ని స్కెలిటల్ రిమైన్స్ యొక్క డిఎన్ఏ శాంపిల్స్ అనేవి ఇది చేస్తే రీసెర్చ్ చేస్తే ఏం తేలిందంటే దీస్ ఇండస్ వ్యాలీ పీపుల్ వర్ డిస్టింక్ట్ ఇండిజినస్ పీపుల్. సో మన ఇండిజినస్ పీపుల్కి వారు కాస్త డిఫరెంట్గా ఉండడం అనేది జరిగింది, వాళ్ళు భారతీయులు కాకపోవచ్చు అంటున్నారు. సో అందుకే దిస్ పర్టిక్యులర్ ఈ స్టడీ ఏదైతే ఉంటుందో ది స్టడీ ఆఫ్ డిఎన్ఏ శాంపిల్స్ ఏదైతే ఉంటుందో ఇట్ ఈస్ ఛాలెంజింగ్ ద ఆర్యన్ ఇన్వేజన్ థియరీ విచ్ హ్యాస్ ఎండెడ్ హరప్పన్స్ కల్చర్. సో ఇప్పుడు మనకి అందరికీ తెలిసినటువంటి థియరీ ఏంటి అంటే ఫర్ ద డిక్లైన్ ఆఫ్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ఆర్యన్ ఇన్వేజన్ థియరీ అండి. సో ఆర్యన్ ఇన్వేజన్ థియరీ అంత మాత్రం కాదు, బికాస్ దీస్ పీపుల్ ఆర్ నాట్ ఇండిజినస్ పీపుల్, ఇండస్ వ్యాలీ పీపుల్ అని చెప్పి కొంతమంది కూడా చెప్పడం అనేది జరుగుతుంది, కొంతమంది హిస్టారియన్స్ కూడా చెప్పడం అనేది జరుగుతుంది. సమ్ ఇంపార్టెంట్ న్యూస్ అమ్మ. నెక్స్ట్ చూడండి అన్న, ఇంపార్టెంట్ ఐవీసీ సైట్స్ చూడండి. మొదటిది హరప్ప, పాకిస్తాన్లో ఉండడం అనేది జరిగింది, రివర్ రావి ఒడ్డున ఉండడం అనేది జరిగింది. ఇక్కడ ఏం బయటపడ్డాయో చూడండి, 6 గ్రానరీస్ అనేవి బయటపడడం అనేది జరిగింది. దాంతోపాటు స్టోన్ సింబల్ ఆఫ్ ద లింగం అండ్ యోని అండ్ లింగం సింబల్స్ ఏవైతే ఉన్నాయో అవి బయటపడినాయి. మదర్ గాడెస్, సో ద ప్రిన్సిపల్ ఫీమేల్ డీటీ ఆఫ్ హరప్పన్స్ ఏంటి అంటే మదర్ గాడెస్, అమ్మ తల్లి అని చెప్పి అంటారు. స్కల్ప్చర్ ఆఫ్ డాగ్ చేసింగ్ ఏ డేర్ ఇన్ బ్రాంజ్ మెటల్. సో ఒక డాగ్ ఒక డేర్ చేజ్ చేస్తున్నట్టు ఒక స్కల్ప్చర్, ఒక శిల్పము. అండ్ రెడ్ శాండ్ స్టోన్ మేల్ టార్సో, ఒక మగవాడి తాలూకా మొండెవండి, రెడ్ శాండ్ స్టోన్ తో తయారు చేసింది. ఇది హరప్పాలో బయటపడడం. మొహంజదారో, ఇక్కడ ఇది ఎక్కడుంది అంటే పాకిస్తాన్ లో ఉంది, రివర్ రావి ఒడ్డునే ఉండడం అనేది జరిగింది. ఇక్కడ సిటిడల్ కోటదుర్గం ఒకటే బయటపడడం అనేది జరిగింది, ఇది సప్పర్ టౌన్ అని చెప్పాను కదా అది. అండ్ ద గ్రేట్ బాత్, మహాస్నాన వాటికి ఒకటి బయటపడడం అనేది జరిగింది. స్కల్ప్చర్ ఆఫ్ బెర్డెడ్ ప్రీస్ట్, గడ్డం ఉన్నటువంటి ఒక ప్రీస్ట్ ఎవరైతే ఉంటారో, ఒక వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయన తాలూకా శిల్పము. అండ్ ద గ్రేట్ గ్యానరీ ఏదైతే ఉంటుందో అతిపెద్ద ధాన్యాగారము. ద ఫేమస్ బ్రాంజ్ స్టాట్యూ ఆఫ్ ద డాన్సింగ్ గర్ల్ స్టాట్యూ. అండ్ పశుపతి సీల్ కూడా మేల్ డైటీ ఎవరు అంటే పశుపతి మహాదేవ్ అండి. సో ఆయన తాలూకా సీల్ ఏదైతే ఉంటుందో, ముద్ర ఏదైతే ఉంటుందో ఆ ముద్రకి కూడా బయటపడడం అనేది జరిగిందండి. ధోలవీరా విచ్ ఇస్ ఇన్ ప్రెసెంట్ డే గుజరాత్, ఇండియా. ఇప్పుడే మాట్లాడుకున్నాం. జైంట్ వాటర్ రిజర్వాయర్ అండ్ యూనిక్ వాటర్ హార్నెసింగ్ సిస్టమ్ అనేది ఇక్కడ బయటపడడం అనేది జరిగింది. అండ్ ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటి, ఇక్కడ ఉండేటటువంటి వాల్స్ దేంతో తయారు చేయబడడం అనేది జరిగినాయి మనకి అంటే మన తాలూకా ఇవేవైతే ఉంటాయో రెడ్ శాండ్ స్టోన్ అండ్ లైమ్ స్టోన్ ఏవైతే ఉన్నాయో వాటితో తయారు చేయడం అనేది జరిగిందా, అర్థమైందా. నెక్స్ట్ లోథాల్లో చూడండి అమ్మా, ఇట్ ఈస్ ఇన్ గుజరాత్, ఇండియాలో ఉండడం అనేది జరిగింది. ఒక నేవల్ డాక్ యార్డ్ విచ్ ఇస్ ఎ పోర్ట్ సిటీ అని చెప్పాం కదా. ఫైర్ ఆల్టర్స్ అండ్ దాంతోపాటు టెర్రకోటా ఫిగర్ ఆఫ్ హార్స్ అండ్ షిప్ ఏవైతే ఉన్నాయో, సో టెర్రకోటా ఫిగర్స్ ఏవైతే ఉన్నాయో రెడ్ కలర్ లో ఉండడం అనేది జరుగుతుంది. సో అవి కూడా బయటపడడం అనేది జరిగింది. రాఖీ గర్హి ఈజ్ ఇన్ ప్రెసెంట్ డే హర్యానా విచ్ ఇస్ ద లార్జెస్ట్ సైట్ ఆఫ్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్, చెప్పాను కదా విచ్ ఇస్ లార్జెస్ట్ సైట్ ఆఫ్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్. ఇక్కడ ఒక గ్రానరీ అనేది బయటపడింది, టెర్రకోటా బ్రిక్స్ కూడా బయటపడింది. రోపార్ ఇండిపెండెంట్ ఇండియాలో మొదటి సైట్ అండి, అర్థమైందా. విచ్ ఇస్ ఇన్ పంజాబ్ లో ఉండడం అనేది జరిగింది, రివర్ సట్లెజ్ ఒడ్డున ఉండడం అనేది జరిగింది. సో ఇక్కడేం బయటపడినాయి, సో ఇండిపెండెంట్ భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత మొదటి కనుగొనబడినటువంటి ఐవీసీ సైట్. డాగ్ బరీడ్ విత్ హ్యూమన్ ఓవల్ పిట్ బరియల్స్ అండ్ కాపర్ యాక్స్ కూడా బయటపడడం అనేది జరిగిందండి. సో హ్యూమన్స్ తో పాటు డాగ్ అనేది పూడ్చిపెట్టడం, కుక్కను కూడా పూడ్చిపెట్టడం అండ్ కాపర్ యాక్స్ ఏదైతే ఉంటుందో అది కూడా బయటపడడం అనేది జరిగింది. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. బలాతల్ అండ్ కాళీబంగన్ దే ఆర్ ఇన్ రాజస్థాన్ లో ఉండడం అనేది జరిగింది. కాళీబంగన్ అంటే నల్లగాజులు అని అర్థం, బ్లాక్ బ్యాంగిల్స్ అని. ఇక్కడ బ్యాంగిల్ ఫ్యాక్టరీ బయటపడింది. టాయ్ కార్ట్స్, బోన్స్ ఆఫ్ క్యామల్, వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్, బోన్స్ ఆఫ్ క్యామల్ కాళీబంగన్ లో బయటపడడం అనేది జరిగింది. డెకరేటెడ్ బ్రిక్స్, సిటిడెల్ కోటదుర్గము అండ్ లోవర్ టౌన్ అండ్ ఫైర్ ఆల్టర్స్ ఏవైతే ఉన్నాయో ఇవి కూడా బయటపడడం అనేది జరిగింది. సూర్కుటడాలో హార్స్ బోన్స్ అనేవి బయటపడడం అనేది జరిగింది, ఇది కూడా వన్ ఆఫ్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్రెసెంట్ డే గుజరాత్ లో ఉండడం అనేది జరిగింది, ఇండియాలోని గుజరాత్ లో ఉండడం అనేది జరిగింది. నెక్స్ట్ బన్వాలి ఎక్కడుంది అంటే హర్యానాలో ఉండడం అనేది జరిగింది. సో రివర్ సరస్వతి ఒడ్డున, డ్రై అప్ అయిపోయినటువంటి రివర్ సరస్వతి ఒడ్డున ఉండడం అనేది జరిగిందండి. సో సెమీ ప్రీషియస్ స్టోన్స్ తో తయారు చేసినటువంటి బీడ్స్, పూసలు ఏవైతే ఉన్నాయో అవి, టెర్రకోటా ఫిగర్స్, స్టియటైట్ అండ్ బ్యాంగిల్స్ ఆఫ్ క్లే బ్యాంగిల్స్ అండ్ స్టియటైట్ తో తయారు చేసినటువంటి బ్యాంగిల్స్ అండ్ దాంతోపాటు షెల్స్,
ఫైన్స్ అండ్ కాపర్ ఏవైతే ఉన్నాయో దీస్ ఆర్ సెమీ ప్రీషియస్ మెటల్స్ అండి. అండ్ వెల్ ప్లాన్డ్ ఫోర్టిఫైడ్ టౌన్షిప్ లైడ్ ఇన్ ఎ రేడియల్ ప్యాటర్న్. సో ఫోర్టిఫైడ్ టౌన్షిప్ అంటే రక్షక గోడలు ఉన్నటువంటి ఒక నగరం కూడా, ఒక వెల్ ప్లాన్డ్ సిటీ కూడా మనకు కనిపించడం అనేది జరిగిందండి. చాలా చాలా ఇంపార్టెంట్. ఆలంగీర్పూర్ విచ్ ఈస్ నియర్ మీరట్ ఉత్తరప్రదేశ్ ఆన్ రివర్ యమున. ఉత్తరప్రదేశ్ లో ఉన్నటువంటి ఒక సిటీ. ఇట్ ఈస్ ద ఈస్టర్న్ మోస్ట్ సైట్ ఆఫ్ ఐవీసీ. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఈస్టర్న్ మోస్ట్ సైట్ ఆఫ్ ఐవీసీ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ఏంటి అంటే మన తాలూకా ఆలంగీర్పూర్ అమ్మ. అర్థమైందా? సో ఇక్కడ కాపర్ బ్లేడ్స్ అండ్ సిరామిక్ ఐటమ్స్ అనేవి కనిపించడం అనేది జరిగిందండి. మెహర్గర్ విచ్ ఈస్ ఇన్ పాకిస్తాన్, ప్రీకర్సర్ టు ఐవీసీ. ఐవీసీకి ముందు, ఐవీసీ యొక్క పీక్ స్టేజ్ కు ముందు ఇక్కడ పీపుల్ అనేవాళ్ళు, హ్యూమన్ సెటిల్మెంట్స్ అనేవి ఉండేవి. పాటరీ అండ్ కాపర్ టూల్స్ అనేవి ఇక్కడ కనిపించడం అనేది జరిగిందంట. చాలా 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 ఇంపార్టెంట్ నాన్న. సో దీస్ ఆర్ ఇంపార్టెంట్ సైట్స్, వీటిని మీరు తప్పకుండా గుర్తుపెట్టుకోవాలి, అందులో డౌటే లేదు. అర్థమైందా? చాలా చాలా ఇంపార్టెంట్. సో ఆర్కియలాజికల్ ఫైండింగ్స్ కూడా డీటెయిల్డ్గా గుర్తుపెట్టుకోవాలి. అందరికీ ఈ పర్టికులర్ టాపిక్ అనేది అర్థమైందని అనుకుంటున్నాను. మరి నెక్స్ట్ ఆర్టికల్ డిస్కస్ చేద్దామా? జాగ్రత్తగా వినండి అమ్మా. ఈరోజు హిందూ అనాలిసిస్లో మనం మాట్లాడుకునే నెక్స్ట్ ఆర్టికల్ చూడండి అమ్మా. బైడెన్ కదిమి సీల్ డీల్ టు ఎండ్ యుఎస్ కంబాట్ మిషన్ ఇన్ ఇరాక్. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ రిగార్డింగ్ జిఎస్ పేపర్ 2 ఇంటర్నేషనల్ రిలేషన్స్లో మనం మాట్లాడుకోవడం అనేది జరుగుతుంది. ఈ ఆర్టికల్ నేను ద హిందూలోని ఢిల్లీ ఎడిషన్లో పేజ్ నెంబర్ 12 నుంచి సెలెక్ట్ చేసుకోవడం అనేది జరిగిందమ్మా. మొత్తానికి ఇరాక్లో యుఎస్ యొక్క ఇదేదైతే ఉంటుందో, యుఎస్ యొక్క ప్రెజెన్స్ ఏదైతే ఉంటుందో అది తగ్గిపోనుంది. సో బైడెన్ అండ్ దాంతోపాటు మన ఇరాక్ ప్రైమ్ మినిస్టర్ అయినటువంటి ముస్తఫా అల్ కదీబీ మధ్య ఒక డీల్ కుదిరిందండి. దీనిలో బైడెన్ గారు ఏం చెప్పారు అంటే, యుఎస్ ప్రెసిడెంట్ అయినటువంటి జో బైడెన్, సో ఇరాక్లో యుఎస్ కంబాట్ మిషన్ ఏదైతే ఉంటుందో దానికి మేము ఎండ్ కార్డు వేయబోతున్నాము. బై ద ఎండ్ ఆఫ్ 2021, 2021 చివరి నాటికి సో యుఎస్ ప్రెజెన్స్ అనేది ఇరాక్లో తగ్గడం అనేది జరుగుతుంది, యుఎస్ ప్రాబల్యం అనేది ఇరాక్లో తగ్గడం అనేది జరుగుతుంది అని బైడెన్ ప్రామిస్ చేయడం అనేది జరిగింది. ఇంతకీ ఈ ఆర్టికల్ ఏంటి, దీని బ్యాక్గ్రౌండ్ ఏంటో మనం డీటెయిల్డ్గా తెలుసుకోవాలి. అప్పుడే మనకి ఈ ఆర్టికల్ అర్థమవుతుంది కదా. బ్యాక్గ్రౌండ్తో సహా మాట్లాడదామా? జాగ్రత్తగా వినండి. సో దిస్ ఈజ్ ఇరాక్ అమ్మ. ఇక్కడ చూడండి మనకి ఇక్కడ దిస్ ఈజ్ మిడిల్ ఈస్ట్ తాలూకా మ్యాప్. ఇది ఇరాన్ కదా, ఇరాన్ పర్షియా అని కూడా అంటాము. ఇది ఇరాక్. చూడండి పర్షియన్ గల్ఫ్ కు ఆనుకున్నటువంటి 8 నేషన్స్ ఏవైతే ఉన్నాయి, 8 నేషన్స్ లో ఇరాన్, ఇరాక్ కూడా ఒకటి. సో మీకు బ్యాక్గ్రౌండ్ అనేది చెప్తున్నాను, మీకు క్లియర్ గా అర్థమవుతుంది. ఇరాక్ మనకి ఇట్ ఈస్ యునో ద నేషన్ ఆఫ్ కన్సర్న్ ఇక్కడ. సో ఇరాక్ యొక్క బార్డర్స్ చూడండి అమ్మా. ఇరాక్ కి ఇక్కడ సౌదీ అరేబియా బార్డర్ అవుతుంది, ఇరాన్ బార్డర్ అవుతుంది ఈస్టర్న్ సైడ్, అండ్ పైన నార్థన్ సైడ్ టర్కీ అనేది బార్డర్ గా ఉంటుంది, సిరియా అనేది మనకి నార్త్ వెస్టర్న్ సైడ్ బార్డర్ ఉంటుంది, ఇది జార్డాన్ అనేది కూడా బార్డర్ గా ఉండడం అనేది జరిగింది. సో ఇరాక్ లో ఉండేటటువంటి 2 ఇంపార్టెంట్ రివర్స్ చూడండి. ఒకటి యూఫ్రటిస్, రెండవది టిగ్రిస్. సో టిగ్రిస్ అండ్ యూఫ్రటిస్ నదుల మధ్యలో, నదుల పరివాహక ప్రాంతాల్లో ఒకప్పటి ఏన్షియంట్ మెసపటోమియన్ సివిలైజేషన్ ఏదైతే ఉంటుందో అది ఫ్లరిష్ అవ్వడం అనేది జరిగింది. టిగ్రిస్ అండ్ యూఫ్రటిస్ ఆర్ లైఫ్ లైన్స్ ఆఫ్ ఇరాక్ అని చెప్పి మనం అనుకోవచ్చు. ఈ పరివాహక ప్రాంతాలు తప్ప మిగిలిన చాలా ప్లేసెస్, ముఖ్యంగా ఈ తాలూకా సదరన్ ప్లేస్ ఏదైతే ఉంటుందో దిస్ ఇస్ ఆల్ డిజర్ట్ అమ్మ. సౌదీ అరేబియాకు ఆనుకున్నటువంటి ప్లేస్ అంతా మొత్తం అంతా ఎడారి. సో టిగ్రిస్ అండ్ యూఫ్రటిస్ నదులకి ఆనుకుని పెద్ద పెద్ద సిటీస్ అనేవి మనకు ఉండడం అనేది జరిగింది. బాగ్దాద్, యునో దిస్ ఇస్ ద క్యాపిటల్, అండ్ ద సెకండ్ బిగ్గెస్ట్ సిటీ అయినటువంటి మొసూల్ కూడా మనకి టిగ్రిస్ నది ఏదైతే ఉంటుందో దాని తాలూకా బ్యాంక్స్ మీద ఉండడం అనేది జరిగింది. అండ్ కర్బలా, సో దిస్ ఇస్ ద ప్లేస్ వేర్ ద బ్యాటిల్ ఆఫ్ కర్బలా అనేటటువంటిది అవడం అనేది జరిగింది. వేర్ మీకు ముస్లిమ్స్ ఎవరైనా ఉంటే తెలుస్తుంది, మన ప్రాఫిట్ మహమ్మద్ యొక్క కజిన్ అయినటువంటి అలీ యొక్క కొడుకు హుసైన్ ఎవరైతే ఉంటారో హుసైన్ యొక్క మర్డర్ అక్కడే జరగడం అనేది జరుగుతుంది. దిస్ ఈజ్ నజఫ్ అండ్ మక్కా మదీనా తర్వాత నజఫ్ అనేటటువంటిది వన్ ఆఫ్ ద మోస్ట్ రివర్డ్ ప్లేస్ ఫర్ ఇస్లామిక్ పీపుల్. అర్థమైందా? ముఖ్యంగా షియా ఇస్లామిక్ పీపుల్ కి చాలా ఇంపార్టెంట్ ప్లేస్. ఎందుకు అంటే మన తాలూకా షియా పీపుల్ రివర్ చేసేటటువంటి అలీ ఎవరైతే ఉంటారో అలీ యొక్క ఇది అనేది టాంబ్ అనేది అక్కడే మనకు ఉండడం అనేది జరిగింది. అండ్ దీస్ యుఫ్రటిస్ అండ్ టిగ్రిస్ రివర్స్ ఏవైతే ఉన్నాయో జస్ట్ పెర్షియన్ గల్ఫ్ కింద డ్రైన్ అయిపోయే ముందు కలుస్తాయండి. కలిసి ఒక రివర్ గా ఏర్పడితే దట్ ఈజ్ షాత్ అల్ అరబ్ రివర్ అని చెప్పి అండం అనేది జరుగుతుంది. సో ఈ షాత్ అల్ అరబ్ రివర్ ఏదైతే ఉంటుందో ఇట్ ఫార్మ్స్ యాజ్ ఎ బార్డర్ బిట్వీన్ ఇరాన్ అండ్ ఇరాక్ అమ్మ. అర్థమైందా? చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ దీస్ ఫ్యాక్ట్స్ అనేవి మీకు అర్థమయ్యాయని అనుకుంటున్నాను. ఇప్పుడు మీకు బ్యాక్గ్రౌండ్ అర్థం కావాలంటే, జాగ్రఫీ అర్థమైంది, బ్యాక్గ్రౌండ్ అర్థం అవ్వాలంటే 3 ఇంపార్టెంట్ వార్స్ గురించి మీరు తెలుసుకోవాలి. ఫస్ట్ది ఇరాన్ ఇరాక్ వార్ అండి, చాలా చాలా ఇంపార్టెంట్ వార్. హ్యాపెండ్ బిట్వీన్ 1980 to 1988. సెకండ్ది ద గల్ఫ్ వార్, ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఇది 1990 నుంచి 1991 మధ్యలో అవ్వడం అనేది జరిగింది.
థర్డ్ వన్ ఏంటి అంటే ఇరాక్ వార్ ఆఫ్ 2003. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. 3 వార్స్ మీకు అర్థమైతే మీకు చాలా కాంప్లెక్స్ టాపిక్స్ మామూలుగా మిడిల్ ఈస్ట్ సంబంధించినటువంటి చాలా కాంప్లెక్స్ టాపిక్స్ అనేవి మీకు అర్థమైపోతాయి. మూడింటి మీద నేను సెపరేట్ వీడియో కూడా ఒకటి చేస్తాను, బట్ మీకు ఇక్కడ టూకీగా అర్థమయ్యే విధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఈ మూడింటికి యుద్ధాలకి కారణం ఎవరు అంటే అప్పుడు ఇరాక్ ని పరిపాలించినటువంటి ఫ్రమ్ 1979 1979 నుంచి 2003 మధ్యలో పరిపాలించినటువంటి సద్దాం హుస్సేన్ అండి. Saddam Hussein is from a Baath party of Iraq. ఇరాక్ చెందినటువంటి బాత్ పార్టీకి సంబంధించినటువంటి ఒక డిక్టేటర్ అమ్మ, ఒక బ్రుటల్ డిక్టేటర్ అని చెప్పి మనం అనుకోవచ్చు. చాలా చాలా ఘోరాతి ఘోరమైనటువంటి నియంత. ఈయన టైమ్స్ లో మల్టిపుల్ వార్స్ అనేవి జరిగినాయి, విపరీతమైనటువంటి కాన్ఫ్లిక్ట్స్ అనేవి జరగడం అనేది జరిగింది. అండ్ దాంతో పాటు జెనసైడ్స్ కూడా ఈయన పాల్పడడం అనేది జరిగింది. అండ్ వైలేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్, మానవ హక్కులను కూడా భంగం వాటిల్లేటట్టు ఈయన ప్రవర్తించడం అనేది జరిగింది. చాలా మందిని ఈయన పొట్టన పెట్టుకోవడం అనేది జరిగింది. దిస్ పర్టికులర్ బ్రుటల్ డిక్టేటర్, హిస్ నేమ్ ఈస్ సద్దాం హుస్సేన్. సో మొదట ఇరాన్ ఇరాక్ వార్స్ 1979లో ఈయన అధికారంలోకి వస్తారు. 1980 హీస్ ఫ్రమ్ బాత్ పార్టీ. బాత్ అంటే ఏంటి అంటే రెనసాన్ అర్థం, రీబర్త్ అని చెప్పి అర్థం, పునరుజ్జీవనము అని చెప్పి అర్థం. 1980లోనే ఈయన ఇరాక్ కి సంబంధించినటువంటి వ్యక్తి ఈయన ఇరాన్ మీదకి దండెత్తడం అనేది జరుగుతుంది. అర్థమైనా, ఇరాన్ మీదకి దండెత్తడం అనేది జరుగుతుంది. ఎందుకు ఇరాన్ ఇరాక్ వారికి మెయిన్ కారణం ఏంటి అంటే ఇరాన్ యొక్క డామినెన్స్ ఏదైతే ఉంటుందో డామినెన్స్ అనేది తగ్గించడం. దాంతోపాటు 1979 వరకు అయినటువంటి ఇరానియన్ రెవల్యూషన్ ఏదైతే ఉంటుందో ఇరానియన్ రెవల్యూషన్ వల్ల ఒక కేయోస్, గందరగోళంలో ఉన్నటువంటి ఇరాన్ ఏదైతే ఉంటుందో, వీక్ గా అయినటువంటి ఇరాన్ ఏదైతే ఉంటుందో, ఇరాన్ బలహీనంగా ఉన్నటువంటి ఇరాన్ నుంచి దీస్ వెరీ స్ట్రాటజిక్ ఆయిల్ రిజర్వ్స్ ఏవైతే ఉన్నాయో అవి క్యాప్చర్ చేసుకోవడం. పర్షియన్ గల్ఫ్ చుట్టూ ఉండడం వల్ల ఇట్ హ్యాస్ రిచ్ ఆయిల్ రిజర్వ్స్ అండి. ఇరాక్ హ్యాస్ 4th లార్జెస్ట్ ఆయిల్ రిజర్వ్స్ అమాంగ్ OPEC నేషన్స్, ఆర్గనైజేషన్ ఫర్ పెట్రోలియం ఎక్స్పోర్టింగ్ కంట్రీస్ నేషన్స్ ఏవైతే ఉన్నాయో దానిలో 4th లార్జెస్ట్ ఎవరిది అంటే ఇరాక్ ఎక్కువగా ఆయిల్ రిజర్వ్స్ అనేవి ఉండడం అనేది జరిగింది. సో ఇరాన్ కి సంబంధించినటువంటి ఆయిల్ రిజర్వ్స్ అనేవి క్యాప్చర్ చేసుకోవాలి. అండ్ ది షాతల్ అరబ్ ఏదైతే ఉంటుందో, దిస్ పర్టికులర్ వాటర్ వే ఏదైతే ఉంటుందో దీన్ని కూడా క్యాప్చర్ చేసుకోవాలి. ఫస్ట్ నుంచి ఇరాక్ ఉన్నటువంటి ఏకైక ప్రాబ్లం ఏంటి అంటే ఇట్ హ్యాస్ లిమిటెడ్ యాక్సెస్ టు పర్షియన్ గల్ఫ్ అమ్మ. సో లిమిటెడ్ యాక్సెస్ టు సీకి లిమిటెడ్ యాక్సెస్ అనేది ఉండడం అనేది జరిగింది. దానివల్ల ట్రాన్స్పోర్ట్కి ఇబ్బంది అయ్యేది. ఫస్ట్లో సిరియా మీద అండ్ దాంతోపాటు కువైట్ మీద వీటి మీద ఇదైనప్పటికీ డిపెండ్ అయినప్పటికీ ఎప్పుడైతే ద యాంబిషియస్ అండ్ బ్రుటల్ లీడర్ అయినటువంటి సద్దాం హుస్సేన్ ఏమనుకుంటాడు అంటే మనం వాళ్ళ మీద డిపెండ్ అవ్వడం ఎందుకు, వాళ్ళ తాలూకా ఆయిల్ రిజర్వ్స్ మనం క్యాప్చర్ చేసుకుంటే సరిపోతుంది కదా అని చెప్పి ఆయన ఇరాక్ మీదకి దండయాత్రకు వెళ్ళడం అనేది జరుగుతుంది. దాంతోపాటు నార్థన్ ఇరాక్ అంటే ఇక్కడ ఉన్నటువంటి కుర్ద్స్ ఎవరైతే ఉంటారో, గుర్తుపెట్టుకోండి ఇస్లాంలో 2 సెక్ట్స్ ఉంటాయమ్మా. ఒకటి షియా సెక్ట్, రెండవది సున్నీ. సున్నీలో 3 సెక్ట్స్ ఉండడం అనేది జరుగుతుంది. ఎవరు అంటే అరబ్స్, దాంతోపాటు టర్క్స్ అండ్ దాంతోపాటు కుర్ద్స్ 3 ఉంటారు. సో మన తాలూకా ఇతను ఎవరైతే ఉన్నారో, మన తాలూకా ఇరాక్ ఏదైతే ఉంటుందో ఇరాక్ ఈజ్ ఏ షియా మెజారిటీ కంట్రీ అండి. ఇరాన్ కూడా షియా మెజారిటీ కంట్రీ అండ్ ఇరాక్ కూడా షియా మెజారిటీ కంట్రీ. 60% ఆఫ్ ద పీపుల్ షియా పీపులే ఉండడం అనేది జరుగుతుంది. బట్ మెజారిటీ పీపుల్ ని మైనారిటీ అయినటువంటి దీస్ అరబ్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళు రూల్ చేస్తూ ఉంటారు. మోస్ట్ ఆఫ్ ద మొనార్క్స్ ఎవరైతే మన తాలూకా దీన్ని రూల్ చేసినటువంటి ఇరాక్ ని రూల్ చేసినటువంటి లీడర్షిప్ ఎవరైతే ఉంటారో వీళ్ళందరూ అరబ్స్ అమ్మ, చాలా వరకు సున్నీ పీపుల్. అర్థమైందా? సో పైన ఇక్కడ ఎవరు ఉంటారంటే కుర్ద్స్ ఉంటారు. వీళ్ళు కూడా సున్నీసే, బట్ దే ఆర్ డిఫరెంట్ ఫ్రమ్ అరబ్స్. సో ఈ కుర్ద్స్ మీద ఆయన జెనసైడ్ అనేది ఇది చేయడం అనేది జరిగింది. జెనసైడ్ అనేది కండక్ట్ చేయడం అనేది జరిగిందండి. జెనసైడ్ అంటే ఏంటి? మాస్ కిల్లింగ్ ఆఫ్ ఏ పీపుల్ ఫ్రమ్ ఏ పర్టికులర్ ఎథ్నిసిటీ. అంటే ఇప్పుడు హిందువులు ఒక్కసారిగా ముస్లింలు చంపేశారు అనుకోండి, ముస్లింలు మనం హిందువులు చంపేశారు అనుకోండి, సో అప్పుడు దాన్ని జెనసైడ్ అనడం అనేది జరుగుతుంది అనమాట. ఒక మతాన్ని కానీ ఒక కులాన్ని కానీ చంపేస్తే అంటే ఇఫ్ యు ఆర్ ఎ కుర్ద్ సద్దాం హుస్సేన్ విల్ కిల్ యూ. సో దట్ ఈస్ ద కాన్సెప్ట్ బిహైండ్ జెనసైడ్ అమ్మ. అర్థమైందా? సో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మెజారిటీ ఆఫ్ ద మెంబర్స్ ఒక మతానికి చెందిన వాళ్ళు ఉంటే మైనారిటీ రిలీజియన్ అనేటటువంటి మైనారిటీ ఎథ్నిక్ గ్రూప్ అనేది ఆ మెజారిటీ వాళ్ళ మీద రూల్ చేస్తే తప్పకుండా ఏం జరుగుతుంది అంటే ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి. ఇప్పుడు సపోజ్ ఇండియా ఉంది, ఇండియాలోని మెజారిటీ పీపుల్ ఎవరు? హిందువులు. ఒకవేళ ముస్లిం గవర్నమెంట్ అనేది ఏర్పడింది అనుకోండి, గవర్నమెంట్ కుప్పకూలిపోయేటటువంటి అవకాశం ఉంటుంది. మెజారిటీ పీపుల్ తనకంటే చిన్నవాడు తనని రూల్ చేయడం ఎవరికి ఇష్టం ఉండదు, అంతే కదా. నీకంటే బలహీనమైన వాడు నీ మీద అధికారం చెలాయిస్తుంటే నువ్వు చూస్తూ కూర్చుంటావా? చూస్తూ కూర్చోవడం అనేది జరగదు.
అర్థమైందా? చాలా గవర్నమెంట్స్ ప్రపంచవ్యాప్తంగా కుప్పకూలిపోవడానికి ఇదే కారణం. దీన్ని డాక్ట్రైన్ ఆఫ్ మైనారిటీ గవర్నమెంట్ అని చెప్పి అంటారు. మైనారిటీ గవర్నమెంట్స్ అనేవి సర్వైవ్ అవ్వండి. అర్థమైందా? అసలు ప్రపంచంలో ఎక్కడా సర్వైవ్ అవ్వవు. ఇన్స్టెబిలిటీ అనేది ఆవరించడం అనేది జరుగుతుంది. రైట్. సో ఇరాన్ ఇరాక్ వార్ ఏదైతే ఉంటుందో దిస్ మైనారిటీ మన తాలూకా అంటే సున్నీ గవర్నమెంట్ ఏదైతే ఉంటుందో, అరబ్ గవర్నమెంట్ ఏదైతే ఉంటుందో, హీఈస్ ఫ్రమ్ సద్దాం హుస్సేన్ ఈజ్ ఏ అరబ్. ఈయన ఏం చేయడం అనేది జరుగుతుంది, కుర్ద్స్ మీదకి అటాక్ చేయడం అనేది జరుగుతుంది. అండ్ ఇరాక్ ఏదైతే ఉంటుందో ఇరానియన్ రెవల్యూషన్ లో భాగంగా ఇరాక్ ఏం అనుకుంటుంది, షియైట్ నేషనలిజం కోసం చూస్తుంది. అంటే షియా పీపుల్ అందరూ ఒక్కటవ్వాలి. సో ఇరాక్ లో కూడా మెజారిటీ ఎవరు, షియా పీపుల్ కదా. సో షియా పీపుల్ యొక్క ప్రాబల్యం, షియా పీపుల్ యొక్క దీన్ని ఇరాన్ లీడర్స్ తీసుకుంటారేమో అనేటటువంటి భయంతో అధికారంలోకి రాగానే ఈయన ఇరాక్ వారికి పూనుకోవడం అనేది జరిగింది. బట్ ఈ వార్ అనేది ఒక స్టేల్మేట్ తో ఎండ్ అవుతుంది. రిజల్ట్ అనేది ఎటువైపు రాదు, ఇరాన్ కి రాదు, ఇరాక్ కి రాదు. సూపర్ పవర్స్ అయినటువంటి యునైటెడ్ స్టేట్స్, యుఎస్ఎస్ఆర్ ఇవన్నీ ఇరాక్ కి సపోర్ట్ చేస్తాయి, సద్దాం హుస్సేన్ కి సపోర్ట్ చేస్తాయి. ఎప్పుడు అర్థమైందా? ఆ టైంలో ఫర్ వేరియస్ రీజన్స్, బికాజ్ ఇరాన్లో కమ్యూనిస్ట్ పార్టీని కుప్పకూలు చేశారు ఇరానియన్ రెవల్యూషన్ ద్వారా అని చెప్పి యుఎస్ఎస్ఆర్ కోపంగా ఉంటుంది ఇరాన్ మీద. దాంతోపాటు ఇరాన్లో ఇరానియన్ రెవల్యూషన్లో ఇరాన్లో ఉండేటటువంటి యుఎస్ డిప్లొమాట్స్, యుఎస్ ఎంబసీస్ ఏవైతే ఉన్నాయో వాటన్నింటి మీద అటాక్స్ చేశారని చెప్పి ఇరాన్ మీద చాలా కోపంగా ఉంటుంది యుఎస్ కూడా. సో ఇరాన్ అండ్ ఇరాక్ వార్ ఏదైతే ఉంటుందో చాలా చాలా ఇంపార్టెంట్ అండి. అర్థమైందా? సెకండ్ వార్ మన సద్దాం హుస్సేన్ చేసింది ఏంటంటే గల్ఫ్ వార్. ఈ గల్ఫ్ వార్ లో సద్దాం హుస్సేన్ ఏం చేస్తాడు అంటే మన తాలూకు కువైట్ ఏదైతే ఉంటుందో కువైట్ ని ఆక్రమించుకోవాలనుకుంటాడు. కువైట్ ని ఎందుకు ఆక్రమించుకోవాలనుకుంటాడు? ఫస్ట్ వాళ్ళ బయటికి చెప్పేటటువంటి రీజన్ ఏంటి అంటే, ఒకప్పుడు ఒట్టమన్ ఎంపైర్ లో మేము భాగంగా ఉండేటప్పుడు, ఎవరు ఇరాక్ అండ్ కువైట్ భాగంగా ఉండేటప్పుడు ఈ రెండు ఒకే ప్రావిన్స్ లో ఉండేవి. మరి ఇప్పుడు ఎందుకు సెపరేట్ కంట్రీస్ అయినాయి? సెపరేట్ కంట్రీస్ అవ్వకూడదు, లెట్ us ట్రై టు యూనిఫై ఇరాక్ అని చెప్పి ఈయన ప్రపోజ్ చేయడం అనేది జరుగుతుంది. సెకండ్ది ఏంటి అంటే, కువైట్ ని ఆక్రమించుకుంటే దిస్ లాంగ్ సీ యాక్సెస్ ఏదైతే ఉంటుంది, ఇరాక్ ఒకే ఒక బాధ ఏంటని చెప్పాం, లిమిటెడ్ యాక్సెస్ టు వాటర్ కదా, సీ కదా, పర్షియన్ గల్ఫ్ కదా. సో ఈ మొత్తం యాక్సెస్ అనేది వస్తుంది. దాంతోపాటు ఇక్కడ ఉండేటటువంటి ఆయిల్ రిజర్వ్స్ కూడా ఇరాక్ సొంతం అవ్వడం అనేది జరుగుతుంది. ఇరాక్ విల్ బికమ్ ఏ సూపర్ పవర్ విత్ విత్ వెరీ గుడ్ అమౌంట్ ఆఫ్ ఆయిల్ రిజర్వ్స్ కదా కువైట్ ని ఆక్రమించుకుంటే. అందుకే ఆయన కువైట్ మీదకి దండెత్తడం అనేది జరుగుతుంది. ఆ టైంలో యునైటెడ్ నేషన్స్, ఐక్యరాజ్య సమితి వీళ్ళందరూ సద్దాం హుస్సేన్ కి వద్దని చెప్తారు. చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు, అనవసరంగా ప్రతి దగ్గర నువ్వు పెంట చేస్తున్నావు, వద్దు వద్దు వద్దని చెప్తారు. కానీ సద్దాం హుస్సేన్ ఎంతకీ మాట వినిపించుకోడండి. లాస్ట్ కి మన తాలూకా యుఎస్ ఫోర్సెస్ ఏవైతే ఉన్నాయో, యునైటెడ్ స్టేట్స్ అండ్ కోయిలేషన్ ఫోర్సెస్ ఏవైతే ఉన్నాయో రంగంలోకి దిగడం అనేది జరుగుతుంది. అండ్ థర్డ్ వాజ్ ఇరాక్ వార్ అన్న. ఇరాక్ వార్ ఎప్పుడు జరుగుతుందంటే 2003. సో మన తాలూకా యుఎస్ఏ ఏదైతే ఉంటుందో, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అండ్ ఇట్స్ కోయిలేషన్ ఫోర్సెస్, మెనీ కంట్రీస్, నియర్లీ ఒక 15 కంట్రీస్ కలిసి ఏం చేస్తాయి, ఇరాక్ మీదకి దండయాత్ర చేయడం అనేది జరుగుతుంది. ఎందుకు అంటే టు ఓవర్ త్రో సద్దాం హుస్సేన్. సద్దాం హుస్సేన్ వల్ల చాలా హ్యూమన్ రైట్స్ వైలేషన్స్ అవుతున్నాయి, జెనసైడ్స్ అనేవి అవుతున్నాయి, వార్స్ అనేవి అవుతున్నాయి. మరి ఇక్కడ వార్స్ అయితే మరి యుఎస్ కి లేకపోతే యుఎస్ఎస్ఆర్ కి ఏంటండి ఇబ్బంది అంటే, చూడండి, దిస్ ఈజ్ ఏ పర్షియన్ గల్ఫ్ రీజియన్, ఈజ్ ఆయిల్ రిచ్ రీజియన్ అండి. ఒకవేళ అక్కడ వార్స్, యుద్ధాలుగానే ఏమైనా జరిగినాయి అనుకోండి, ఏం జరుగుతుంది, ఆయిల్ ప్రొడక్షన్ ఆగిపోతుంది. ఆయిల్ సప్లై అనేది ఆగిపోతే ఏం జరుగుతుంది, ఆయిల్ కి మార్కెట్ లో డిమాండ్ అనేది పెరుగుతుంది. ఆయిల్ కి మార్కెట్ లో డిమాండ్ అనేది పెరిగితే ఏం జరుగుతుంది, ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఏదైతే ఉంటుందో, ద గ్లోబల్ ఎకానమీ ఏదైతే ఉంటుందో కుప్పకూలిపోయేటటువంటి ప్రమాదం ఉండడం అనేది జరుగుతుంది కదా. సో అందుకోసం అని చెప్పి దిస్ ఇరాక్ వార్ ఏదైతే ఉంటుందో, ఇరాక్ వార్ లో భాగంగా యుఎస్ అనేది ఇరాక్ ని ఇన్వేడ్ చేయడం అనేది జరుగుతుంది. మన తాలూకా సద్దాం హుస్సేన్ ఎవరైతే ఉన్నారో ఆయన ఓవర్ త్రో చేయడం అనేది జరుగుతుంది, ఆయన పవర్ నుంచి దించేయడం అనేది జరుగుతుంది. దించేసి ఆయన తర్వాత ఎగ్జిక్యూట్ చేస్తారు, అది వేరే విషయం. సో అప్పటి నుంచి అక్కడే ఉండడం అనేది జరిగింది, మన తాలూకు ఇరాక్ లోనే ఉండడం అనేది జరిగింది. సద్దాం హుస్సేన్ పవర్ నుంచి తీసిన తర్వాత మరి అమెరికాకే అక్కడ ఇరాక్ లో ఏం పని సార్ అంటే, వాళ్ళకి కొత్త థ్రెట్ అనేది వచ్చింది. అదేంటంటే ఐసిస్, ఇస్లామిక్ స్టేట్ ఏదైతే ఉంటుందో దాని ప్రభావం అనేది పెరుగుతుంది. సో ప్రపంచం మొత్తం ఇస్లామిక్ లాస్ ప్రకారం, ఇస్లామిక్ షరియత్స్ ప్రకారం రూల్ అవ్వాలి, ఇస్లామిక్ లాస్ ప్రకారమే ప్రపంచం మొత్తం నడుచుకోవాలి. ఇట్ ఈస్ అన్ యాంటీ వెస్టర్న్ మూవ్మెంట్ అండి, యాంటీ వెస్టర్న్ ఆర్గనైజేషన్, దట్ ఈస్ ఐసిస్. అర్థమైందా? ఇది ప్రో వెస్టర్న్ కాదు, యాంటీ వెస్టర్న్, యుఎస్ కి యూకేకి వీటన్నిటికీ ఎగ్నెస్ట్ అన్నమాట. సో ఐసిస్ తో ఫైట్ చేయడానికి మన తాలూకా వీళ్ళు ఎవరు ఉన్నారు, ఇంకా యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా వాళ్ళు ఇంకా మన దగ్గర ఇరాక్ లోనే ఉండడం అనేది జరిగింది. అర్థమైందా? అయితే ఇప్పుడు న్యూస్ లోకి ఏమొచ్చింది అంటే, మన బైడెన్ కి అండ్ దాంతోపాటు ఇరాక్ ప్రైమ్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో, ఇరాక్ ప్రైమ్ మినిస్టర్ ముస్తఫా అల్ ఖదీమీకి మధ్య ఒక డీల్ అనేది జరిగింది. ఏం జరిగింది, ప్రెసిడెంట్ జో బైడెన్ ఏం చెప్పారు అంటే, యుఎస్ యొక్క కంబాట్ మిషన్ ఏదైతే ఉంటుందో దాన్ని మేము క్లోజ్ చేస్తా ఉన్నాము. సో యుఎస్ యొక్క కంబాట్ మిషన్ అనేది ఎండ్ అవ్వడం అనేది జరుగుతుంది ఇరాక్ లో అని చెప్పడం అనేది జరిగింది. బై ద ఎండ్ ఆఫ్ 2021 అని చెప్పారు. కానీ వి విల్ ట్రైన్, మేము ఒక ట్రైనింగ్ సపోర్ట్ ఎవరికి, ఇరాక్ ఆర్మీకి
ట్రైనింగ్ సపోర్ట్ అండ్ అసిస్టెన్స్, దాంతోపాటు హెల్ప్ ఇవన్నీ అందిస్తాం. ఎవరితో పోరాడడానికి? ఐసిస్ వాళ్ళతో పోరాడడానికి ఇరాక్ వాళ్ళకి మేము ఇది అందించడం అనేది జరుగుతుంది అని చెప్పారండి. మొత్తం ఇప్పటి వరకు ఇరాక్లో 2500 యుఎస్ ట్రూప్స్ అనేవి ఉన్నాయి. సో ఈ ట్రూప్స్ని మ్యాక్సిమం విత్డ్రాల్ చేసేటటువంటి ఆలోచనలో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అనేది ఉండడం అనేది జరిగింది. వెరీ 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 ఇంపార్టెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్ న్యూస్ అమ్మ, చాలా చాలా ఇంపార్టెంట్. అందుకే ఈ న్యూస్ సెలెక్ట్ చేసుకొని చెప్పడం అనేది జరిగింది. సో కంప్లీట్గా డీటెయిల్డ్గా మీకు ఈ ఆర్టికల్ ఏదైతే ఉంటుందో ఇది అర్థమైందనే అనుకుంటున్నాను. సో ఇది నేను జస్ట్ టూకీగా చెప్పాను, మీకు ఇంతవరకు సరిపోతుంది. అంటే నేను ఇక్కడ ఇప్పుడు వరకు చెప్పింది 70% చెప్పేశాను, బట్ 100% ఇన్ డీటెయిల్ చక్కగా బొమ్మలతో మనం పీడిఎఫ్ గట్రా పెట్టుకొని నేర్చుకుంటాం కదా. సో అలాగా ఈ 3 వార్స్ గురించి డీటెయిల్డ్గా వీడియోస్ చేద్దాం. ఓకేనా? విత్ ఇన్ కపుల్ ఆఫ్ డేస్, జస్ట్ 2 days లో మీకు వీడియోస్ వస్తాయి, ఫాలో అవ్వండి. ద బ్రూటల్ డిక్టేటర్ సద్దాం హుస్సేన్ గురించి డీటెయిల్డ్గా నేర్చుకోండి. రైట్? సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ పర్టికులర్ ఆర్టికల్. మరి నెక్స్ట్ ఆర్టికల్ డిస్కస్ చేద్దాం, జాగ్రత్తగా వినండి అమ్మా. ఈ రోజు హిందూ అనాలిసిస్ లో మనం మాట్లాడుకునే నెక్స్ట్ ఆర్టికల్ చూడండి అన్న. 21.5 మిలియన్ లాస్ట్ జాబ్స్ ఇన్ టూరిజం సెక్టార్. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ రిగార్డింగ్ జిఎస్ పేపర్ 2 అండి. సో చాలా చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్ అమ్మా. ఈ ఆర్టికల్ నేను ద హిందూలోని ఢిల్లీ ఎడిషన్లో పేజ్ నెంబర్ 1 నుంచి సెలెక్ట్ చేసుకోవడం అనేది జరిగింది. సో జాగ్రత్తగా వినండి, అసలు ఏం జరిగిందో చెప్తాను. సో టూరిజం మినిస్టర్ అయినటువంటి కిషన్ రెడ్డి గారు రాజ్యసభకి తన రిప్లై అనేది ఇస్తూ ఒక విషయాన్ని తెలియజేయడం అనేది జరిగింది. COVID-19 పాండమిక్ వల్ల చాలా 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 ఇబ్బంది పడినటువంటి ఇండస్ట్రీ ఏంటి అంటే దిస్ టూరిజం ఇండస్ట్రీ. సో ఈ టూరిజం ఇండస్ట్రీకి సంబంధించినటువంటి 21.5 మిలియన్ పీపుల్, సో మొత్తం 21.5 మిలియన్ పీపుల్ ఎవరైతే ఉన్నారో, మిలియన్ జాబ్స్ ఏవైతే ఉన్నాయో ఊడిపోవడం అనేది జరిగిందంట ఫ్రమ్ ద పీరియడ్ ఏప్రిల్ 2020 టు డిసెంబర్ 2020 అని చెప్పడం అనేది జరిగింది. సో COVID-19 పాండమిక్ వల్ల లాక్డౌన్స్, దీస్ రెస్ట్రిక్షన్స్, ట్రావెల్ రెస్ట్రిక్షన్స్ అనేవి ఇంపోజ్ చేయడం వల్ల, దీస్ ఇవేవైతే ఉంటాయో బార్డర్స్ అనేవి క్లోజ్ చేయడం వల్ల టూరిజం సెక్టర్ అనేది చాలా చాలా ఇదైంది. నిన్న మనం మాట్లాడుకున్న మాన్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియాకి చెందినటువంటి అండర్లో ఉన్నటువంటి టికెటెడ్ మాన్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటి తాలూకు రెవెన్యూ కూడా గట్టిగా పడిపోయింది. సుమారు 325 కోట్ల నుంచి 40 కోట్లకు పడిపోవడం అనేది జరిగింది. అంత తక్కువకు పడిపోవడం అనేది జరిగిందమ్మ. సో ఈవెన్ దిస్ టూరిజం సెక్టార్లో కూడా జాబ్స్ అంతే విధంగా కోల్పోవడం అనేది జరిగిందండి. అర్థమైందా? సో అబౌట్ 14.5 మిలియన్ జాబ్స్ డ్యూరింగ్ Q1 ఆఫ్ 2020. 14.5 Q1లోని, 5.2 మిలియన్ జాబ్స్ Q2లో, 1.8 మిలియన్ జాబ్స్ Q3లో కంప్లీట్గా కోల్పోవడం అనేది జరిగిందంట. అండ్ దానితో పాటు ఏం చెప్తున్నారు అంటే టూరిజం ఎకానమీ 2020-21లో టూరిజం ఎకానమీ లేదా టూరిజం డైరెక్ట్ గ్రాస్ వాల్యూ యాడెడ్ ఏదైతే ఉంటుందో ఇది కూడా విపరీతంగా పడిపోయిందంట. 42.8% ఫాల్ అనేది చూడడం అనేది జరిగింది 2020లో అని చెప్పారండి. జూలై సెప్టెంబర్ మధ్యలో 15.5% ఫాల్ అండ్ 1% అక్టోబర్ టు డిసెంబర్ 2020 మధ్యలో అంతవరకు పడిపోవడం అనేది జరిగిందంట. టూరిజం రెవెన్యూ పడిపోయింది అండ్ టూరిజం సెక్టార్కి సంబంధించినటువంటి జాబ్స్లో కూడా చాలా చాలా డిక్లైన్ ఉండడం అనేది జరిగింది అని మనకి చెప్పారండి. దాంతోపాటు ఇండియాని విజిట్ చేసినటువంటి ఫారెన్ టూరిస్ట్ అరైవల్స్ కూడా కంప్లీట్గా నెంబర్ పడిపోయిందంట. 2019లో 10.93 మిలియన్ పీపుల్ అనేవాళ్ళు వస్తే మనకు జూన్ 2021 ఈ మంత్ వరకు 0.42 మాత్రమే రావడం అనేది జరిగిందంట. అండ్ మన తాలూకు 2020లో 2.74 మిలియన్ పీపుల్ మాత్రమే ఫారెన్ నుంచి ఇండియాలోకి రావడం అనేది జరిగిందంట. వైల్ డొమెస్టిక్ టూరిస్ట్ చూడండి మన దేశం వాళ్ళే టూరిజం టూర్స్లో ముఖ్యంగా 2019లో 2321 మిలియన్ మెంబర్స్ ట్రావెల్ చేయడం అనేది జరిగిందంట. వైల్ 2020లో ట్రావెల్ రెస్ట్రిక్షన్స్ వల్ల చూడండి ఎంత పడిపోయిందో 16.21 మిలియన్ మెంబర్స్ మాత్రమే ట్రావెల్ చేయడం అనేది జరిగిందంట. సో టూరిజం సెక్టార్లో ఒక చాలా చాలా ఘోరాతిఘోరమైనటువంటి డిక్లైన్ అయిందని మనం అనుకోవచ్చు. COVID-19 ఇట్ ఈస్ అన్డౌటెడ్లీ COVID-19 ఎఫెక్ట్ చూపించినటువంటి వన్ ఆఫ్ ద వర్స్ట్ సెక్టార్స్లో టూరిజం సెక్టార్ కూడా ఒకటి ఉందని ఈ డేటా నుంచి మనం తెలుసుకోవచ్చు. అర్థమైందా? చాలా చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్. సో మనకి COVID-19 ఎఫెక్ట్స్ గురించి రాసేటప్పుడు యూ కెన్ కోట్ దిస్ పర్టిక్యులర్ డేటా యాజ్ అన్ ఎగ్జాంపుల్. చాలా చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్. ఐ హోప్ అందరికీ ఈ ఆర్టికల్ కూడా డీటెయిల్డ్గా అర్థమైందని అనుకుంటున్నాను. రైట్? దిస్ ఈజ్ ఆల్ అబౌట్ టుడేస్ హిందూ అనాలిసిస్. ఫుల్ హిందూ అనాలిసిస్ కావాలంటే యూపీఎస్సీ కరెంట్ అఫైర్స్ కోర్సులో జాయిన్ అవ్వండి అమ్మ. జస్ట్ 5,000 మాత్రమే, మీకు లైఫ్ టైం వ్యాలిడిటీతో రికార్డెడ్ చక్కగా చెప్పడం అనేది జరుగుతుంది. నన్ను నమ్మి జాయిన్ అవ్వండి, మీ నమ్మకం ఒమ్ము కాదు. మళ్ళీ మీకు చెప్తున్నాను, ఎందుకు ఇన్నిసార్లు చెప్తున్నానంటే మీకోసమే చెప్తున్నాను. ఓకేనా? నేను ఇక్కడ జస్ట్ ఫ్యాకల్టీ, మీరు జాయిన్ అయినంత మాత్రం నాకు ఏమీ వచ్చిపోదు. సో మీకోసమే చెప్తున్నాను.
పూర్తి నమ్మకంతో చాలా మంది స్టూడెంట్స్ని చూశాను, వాళ్ళ ఇంప్రూవ్మెంట్ చూశాను, ఇప్పుడు వాళ్ళు ఎంత చక్కగా చదువుకుంటున్నారో చూశాను కాబట్టి వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ నుంచి ఇవి చెప్తున్నాను నేను. ఓకేనా? మీకు చాలా 6 months మీరు జాయిన్ అయిన తర్వాత మీ డెడికేషన్ అండ్ టైం నాకు ఇవ్వండి, మీకు చాలా చాలా వాల్యూ ఎడిషన్ అయితే ఉంటుంది. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, అర్థమైందా? 6 months మీరు సరిగ్గా నా హిందూ అనాలిసిస్ అండ్ మన ఇన్స్టిట్యూట్లో లైవ్ క్లాస్ ప్రతిరోజు ఫాలో అయ్యారు అంటే సో తర్వాత హిందూ పేపర్ రీడింగ్ మీకు 30 minutes కంటే ఎక్కువ పట్టదు. అర్థమైందా? ప్రతి విషయం మీద మీరు నేర్చుకోవడమే కాదు వేరే వాళ్ళకు కూడా చెప్పేంత స్థాయికి ఎదుగుతారు. ఓకేనా? రైట్, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ టుడేస్ ద హిందూ అనాలిసిస్. మరి నెక్స్ట్ ఎక్స్ప్లెనేషన్ వస్తున్నట్టయితే కీప్ లైకింగ్ అవర్ వీడియోస్, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి, ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద సపోర్ట్ అండ్ ఆల్ ద లవ్ సో ఫార్ అమ్మా. థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ రేపటి హిందూ అనాలిసిస్లో కలుద్దాం. బాయ్ నాన్న.